దేవుని యొక్క ఘనమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. దేవుని వాక్యం చదువుకుందాం. దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి ఒక మాట చదువుకుంటున్నాం. బైబిల్ మొదటి నుంచి తెరిచినప్పుడు మన తెలుగు బైబిల్ అయితే 153వ పేజీలో ఉన్న మాట చదువుతున్నాం. దయచేసి చూడండి. నీ ఎదుట ఉండకుండా 8వ అధ్యాయం 20వ వచనం. 8వ అధ్యాయం 20వ వచనం. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. మరొకసారి చదువుతున్నాం. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడు లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి ఆయన ఘనమైన నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సమయం ఎంతైనా మా అందరికీ ఆశీర్వాదకరముగా ఉంచమని, అందుకు మీ ఆత్మ సహాయము మా అందరికీ దయచేయమని, ఈ స్థలంలో ఉన్నవారందరికంటే మిక్కిలి అయోగ్యుడను నీ మహాకృపతో నన్ను వీరి ముందు నిలవబెట్టారు. వారికి ఎంతైనా నేను ఆత్మీయంగా ఉపయోగపడినట్లు, ఫలభరితంగా ఉండినట్లు నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని నిన్ను స్తుతిస్తూ మా ప్రభు పేరిట మీ ఆత్మ సహాయం కోరుతూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ఈ యవనస్తుల కూడికకు ఈరోజే కలిగి ఉండడానికి మనకి వచ్చిన పబ్లిక్ హాలిడే. దానికి కారణం మన రిపబ్లిక్ హాలిడే. రిపబ్లిక్ హాలిడే మనకి భారతదేశానికి రావడానికి కారణం, అప్పుడే కొత్తగా ప్రారంభించాము మన రాజ్యాంగాన్ని. మరి అంతకుముందు మనకి రాజ్యాంగం లేదా అంటే అంతకుముందు మనకి స్వాతంత్రమే లేదు. సో రిపబ్లిక్ డే ఉంది అంటే దానికి ముందు ఇండిపెండెన్స్ డే ఉంది. ఇండిపెండెన్స్ డే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే అంతకుముందు పోయింది, అది లేదు అని అర్థం. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు భారతదేశం అంతా జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాబట్టే మనకంటూ ఒక రాజ్యాంగం, గణతంత్ర దినోత్సవం కలిగింది. ఈ 2 రోజులు భారతదేశ ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోవడానికి మరి ముఖ్యమైన కారకుడైన వ్యక్తి ఎవరు? ఇది కేవలం భారతదేశమే కాదు, ఏ ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా రిపబ్లిక్ డే ఉన్నా, దానికి ముందు స్వాతంత్రం వచ్చినా, అలా స్వాతంత్రం రావాలంటే దానికి ముందు స్వాతంత్రం పోయిన రోజులు ఉండాలి. అలాగ స్వాతంత్రం పోవడానికి, తిరిగి స్వాతంత్రం రావడానికి మరలా ఒక రాజ్యముగా ఏర్పడి అది కంటిన్యూ అవ్వాలంటే దానికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే కేవలం భారతదేశానికే కాదు, ఇజ్రాయెల్కైనా, పాకిస్తాన్కైనా, ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా స్వతంత్రం పోవడానికి, స్వతంత్రం రావడానికి, మరలా అది రాజ్యముగా ఏర్పడడానికి కారణమైన వ్యక్తి, వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఇక్కడ మోషే గారు రాయించిన మాట చూడండి. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. వారి వలనే నశించెదరు. ఎలా నశించారు? నీ ఎదుట ఉన్న జనాంగం, నీ ఎదుట ఉన్న ప్రజలు ఎలా నశించారు, మీరు కూడా వాళ్ళలాగే వినకపోతే మీరు అలాగే నశిస్తారు. ఎంతకీ వారి వలనే నశించెదరు అనే మాటకి అర్థం
వేరొక దేశం వచ్చి ఇంకొక దేశం మీద పడి వారిని అడ్డొచ్చిన వారిని చంపి మిగిలిన వారిని వారి క్రింద లోపరుచుకోవడం. ఒక దేశం యొక్క స్వతంత్రం పోయి మరొక దేశం చేతి కిందకి వెళ్ళిపోవడం ఎవరి వల్ల జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది అంటే ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వల్లే జరుగుద్ది. అది ఇజ్రాయెల్ దేశమైనా ఆ ఇజ్రాయెల్ దేశం వచ్చి ఆక్రమించుకునేటప్పుడు అక్కడ ఆల్రెడీ 7 రాజ్యాలు ఉన్నాయి కనాను దేశంలో. కనానీయులు, హివ్వీలు, హిత్తీలు, హెబూసీలు, గెర్గసీలు, అలాగ ఒక 7 రాజ్యాలు ఉన్నాయి. ఆ 7 రాజ్యాల యొక్క స్థలం ఇజ్రాయెల్కి వెళ్ళిపోయింది చేతి కింద. అలాగా ఇజ్రాయెల్ చేతి కింద వెళ్ళిపోవాలంటే ఆ 7 రాజ్యాల వారికి గొప్ప నాశనం రావాలి. అది మరణమే కావచ్చు, వాళ్ళ కింద జీవితకాలం దాసత్వమే కావచ్చు, స్లేవరీ కిందైనా వెళ్ళిపోవచ్చు, మరణంతోనైనా తీసేయవచ్చు. ఒక రాజ్యం దాని కంట్రోల్లో లేకుండా వేరే వాళ్ళ కంట్రోల్కి ఎప్పుడైనా వెళ్ళిపోయిందంటే దాని వెనకాతల ఉన్న వ్యక్తి ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు పనే. మరలా వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందంటే ఆయన దయతలచి మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రకంగా యుద్ధంతోనైనా మనసు మార్చైనా మరలా ఆ కోరేషుకు మనసు మార్చి ఇజ్రాయెల్కి స్వాతంత్రం మరొక సందర్భంలో ఎలా వచ్చిందో విడిచిపెట్టాలి. ఈజిప్టు నుంచి ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చినా ఆ చక్రవర్తి విడిచిపెట్టాలి, యుద్ధంతోనో మరొక రకంగానో. ఇది యుద్ధం వలన, శక్తి వలన, బలం వలన కలగదు, నా ఆత్మ వలనే కలుగుద్ది. ఇదిగో జెరుబ్బాబెలును అడ్డగించడానికి మహాపర్వతమా నువ్వేపాటి దానివి, నేల చదును హైవే అయిపోతావు. అప్పుడు కూడా ఇజ్రాయెల్కి స్వాతంత్రం లేదు. ఆ ఇజ్రాయెల్కి స్వాతంత్రం లేకుండా వాళ్ళకి ఒక పెద్ద పర్వతం, ఆ చక్రవర్తి, ఆ పారసీకుల చక్రవర్తి, వాళ్ళు మాదీయుల చక్రవర్తి ఎంతో ఆటంకంగా ఉన్నాడు. కానీ వాళ్ళ స్వాతంత్రం లేకుండా, రాజ్యముగా ఉండకుండా వారికి అడ్డుగా ఉన్న మహాపర్వతం ఎంత పెద్దదైనా చదును భూమిగా అయిపోయి వాళ్ళకి హైవే వేసి మరి వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళ రాజ్యానికి వాళ్ళని పంపిస్తారు. అంటే ఒక రాజ్యం స్వాతంత్రం కోల్పోవడానికైనా, ఒక రాజ్యం తిరిగి స్వాతంత్రం సంపాదించుకోవడానికైనా అది నాట్ ఓన్లీ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇదిగో ఇక్కడున్న వచనం చూడండి, అది కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితం కాదు. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న ఈ 7 జనములు, 7 రాజ్యాలు వినకపోయినట్టు నీవు కూడా ఆయన మాట వినకపోతే వాళ్ళకొచ్చినట్టే నీకు వస్తుంది. వాళ్ళకు వచ్చింది కరోనా కాదు, వాళ్ళకు వచ్చింది మరొక రోగం కాదు, వాళ్ళకు వచ్చిన ఇంకొక నాశనం సునామీ కాదు, వాళ్ళకు వచ్చింది మరొక రాజ్యం. ఒక రాజ్యం ఇంకొక రాజ్యం మీద పడి దాన్ని ఆక్రమించుకొని వాళ్ళని స్లేవరీలో, బానిసత్వంలో పడేసి వాళ్ళని పరిపాలించే ఏ సంఘటన అయినా ప్రపంచ చరిత్రలో ఏ జీవిత దేశానికైనా జరిగిందంటే అది కేవలం ఈ బైబిల్ మాట్లాడుతున్న దేవుని వల్లే జరిగింది. ఇంతకీ ఆ దేవుడు ఒక దేశం యొక్క స్వాతంత్రాన్ని మరొక దేశం కింద ఎందుకు పెట్టేస్తాడు అంటే, వారు నా మాట వినకపోయినట్లు మీరు అలాగే ఉంటే మిమ్మల్ని వేరే రాజ్యాలకు అప్పగిస్తానన్నాడు. ఇదిగో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఈ ఉన్న వచనమే బైబిల్ అంతా. బైబిల్ చరిత్ర అంతా తర్వాత చూడండి, ఆ రాజ్యాన్ని తీసి ఇజ్రాయెల్కి ఆ ల్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నారా? ఎన్నిసార్లు వాళ్ళ మీదకి వచ్చి ఎన్ని రాజ్యాలు యుద్ధం చేశాయి, ఎంతమంది వాళ్ళని దోచుకుని వెళ్ళిపోయారు, ఎంతమంది ఇంప్రెజన్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ రాజ్యం మీద అధికారం వాళ్ళది కాదు. ప్రభు వచ్చే కాలంలో అయితే రోమీయులు పరిపాలించారు. ఇలాగ ప్రపంచ చరిత్ర అంతట్లో ఈ రాజ్యాల మధ్యన యుద్ధాలు, స్వాతంత్రం పోవడం, స్వాతంత్రం తిరిగి రావడం, మరలా రాజ్యాలు కట్టబడడం, వెనకాతల ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తే. అవి ముస్లిం దేశాలైనా, హిందూ దేశాలైనా, కమ్యూనిస్ట్ దేశాలైనా, సో కాల్డ్ నిజానికి క్రిస్టియన్ దేశాలు లేవు ప్రపంచంలో. ఎందుకంటే అది క్రైస్తవ్యం దేశానికి సంబంధించింది కాదు, వ్యక్తిత్వానికి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించింది. కాబట్టి ప్రపంచ చరిత్ర అంతట్లో ఎన్ని యుద్ధాలు జరిగిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సత్యం అర్థమైనట్లు ప్రపంచానికి క్రైస్తవులే చెప్పాలి. అమ్మో ఇలా చెప్తే ఎవరేమనేస్తారు? బైబిల్ క్షుణ్ణంగా చెప్తున్న ఈ మాటలు సత్యం అర్థం చేసుకొని తిరుగు లేకుండా, అనుమానం లేకుండా విశ్వసించి లోకానికి అర్థమైనట్లు సాక్ష్యం ఇవ్వడానికే క్రైస్తవులకి సంఘంలో అతి ముఖ్యమైన పని బోధ. వాక్యం ఏంటో, సత్యం ఏంటో, చరిత్ర ముందేం జరిగిందో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో, అందులో నీ పార్ట్ ఏంటో,
అందులో నీ భాగం ఏంటో, నీ జీవితం ఏంటో, నీ కుటుంబం ఏంటో అర్థమైనట్లు దేవుడు తయారు చేసేదే సంఘం. ఇదే మీ అసలైన కుటుంబం, ఇదే మీ అసలైన కాలేజీ. దీని గురించి వాళ్ళు నా మాట వినకపోయినట్లు మీరు కూడా వినకపోతే మీకు నాశనం వస్తుంది అన్నాడు. అంటే దేవుని మాట, ఏ దేవుని మాట? అసలైన నిజమైన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట వినకపోవడం వలనే రాజ్యాల మధ్యన యుద్ధాలు, యుద్ధముతో వచ్చిన మరణమైనా కావచ్చు, రోగముతో వచ్చిన మరణమైనా కావచ్చు, ఒక గొప్ప ప్రళయం, అది సునామీ కావచ్చు, భూకంపం కావచ్చు, అది ఎప్పుడు వచ్చిన జలప్రళయమే కావచ్చు, ఎలాంటి ప్రళయం ఏ కారణంతోనైనా ఒక రాజ్యానికి మరణాలు వస్తున్నాయంటే అది ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆ దేవుడు కొట్టిన దెబ్బ, ఆయన తీర్పు, ఆయన శిక్ష. దీని వెనకాతలు ఉన్నది యేసుక్రీస్తు. ఆయన తీర్పులు, ఆయన న్యాయమైన తీర్పులు. కావాలంటే పైన వచనం కూడా చదువుతున్నాం మనం. 8వ అధ్యాయం 19వ వచనం. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యం పలికి ఉన్నాను అని చెప్పి మాట చెప్పాడంటే, నా మాట విననట్టు ఎవరైతే మీరు కూడా వినరో వాళ్ళకి ఎలా నాశనం వచ్చిందో మీకు వచ్చింది. ఇంతకీ ఈయన మాట విననిది ఏది అంటే, ఈయనకి బదులు ఇంకా ఏవో లేని దేవతలు ఉన్నట్టుగా నమ్మి విశ్వసించి పూజించి నమస్కరించి చెయ్యడమే అతి ప్రాముఖ్యంగా దేవుని మాట వినకపోవడం. అంటే అన్ని కాలాల్లో దేవుడు, నిజమైన దేవుడు ఎవరో చెప్తున్నా, ఏదో ఒక రకంగా తెలియచేస్తున్నా మనుషులు వినట్లేదు. మేము ఉన్నదే రైట్ మార్గం, మేము మొక్కుతున్న దేవుడే సరైన దేవుడు అనే అది దేవుని దృష్టికి నేను ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు వినలేదు కాబట్టే నాశనం. ఇంకొక రాజ్యాన్ని తీసుకొచ్చి వీళ్ళ మీదకి నాశనాన్ని తీసుకొని వచ్చాను. మీరు కూడా అలాగే చేస్తే మీకు అదే గతి పడుతుంది అన్నాడు. అందుకే ఈ బైబిల్లో తర్వాత ఉన్న చరిత్ర అంతా చూస్తే అన్ని కాలాల్లో ఏదో ఒక రాజ్యం వాళ్ళ మీద పడి వాళ్ళని నాశనం చేయడానికి, దోచుకోవడానికి, అక్కడి నుంచి తీసుకొని పోవడానికి, ల్యాండ్ను ఆక్రమించుకోవడానికి ప్రతిసారి జరిగింది ఇజ్రాయేల్ చరిత్రే. ప్రపంచమంతటిని ఇలాగే, ప్రపంచ చరిత్ర అంతట్లో తన తీర్పులు ఏ మాత్రం తప్పకుండా అన్ని రాజ్యాలకు తీరుస్తున్న ఒకే ఒక్క అసలైన సృష్టికర్త దేవుడు యేసుక్రీస్తు. ఇది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజ్యానికి, దేశానికి జరిగింది. రాబోతున్న నియర్ ఫ్యూచర్లో ఈ లోకమంతటికి ఆయన యొక్క తీర్పు రాబోతుంది. ఈ లోకమంతటిని తీర్పు తీర్చడానికి రాబోతూ ఉన్నాడు. ఇందులో తన ప్రజలు, తన ప్రియులు, తన రక్తము కార్చి ప్రాణం పెట్టి కొనుక్కున్న వారు ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆయన సైన్యములో ఒక సేవకుడిగా సైన్యముగా పనిచేయడానికి క్రైస్తవులను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. సో ఈ పని ఇప్పుడున్న క్రైస్తవులు ఎలాగ చేయాలో తర్వాత ఆలోచించదాం. ముందుగా ఈ మాటలన్నీ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాము కదా. అసలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఆ కాలపు సెయింట్సే ఎలా చేయాలో ఇదిగో ఒక్క పేపర్ వెనక్కి తిప్పండి. మనం చూస్తున్న ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూస్తున్నామా? ఆ ఒక్క పేపర్ అలా వెనక్కి తిప్పండి. అప్పుడు మనం చూస్తున్నాం, కనిపిస్తుంది 5వ అధ్యాయం నుంచి 10 ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. ఈ 10 ఆజ్ఞల్లో ఒక్కటే ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. దాని యొక్క ప్రాముఖ్యత ఎలాంటిదో అసలు చూడండి, ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. అసలు దేవునికి భక్తి చేయడం అంటే ఏంటి అనుకుంటున్నారు? భక్తి అంటే ఇగో ఈ ఆజ్ఞలు పాటించడం, ఈ ఆజ్ఞలు పాటించకుండా ఉండడం, ఇవే అనుకుంటారు చాలామంది. భక్తి అంటే కేవలం బుద్ధి మారి, మనసు మారి, బతుకు మారి జీవించడం మాత్రమే కాదు. అసలు పవిత్రంగా ఎందుకు క్రైస్తవులు జీవించాలంటే ఇదిగోండి ఈ పర్పస్. దానికోసం ఈ 10 ఆజ్ఞల్లో ఉన్న ఒక్క ఆజ్ఞను మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. దయచేసి చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం 12వ వచనం నుంచి. అమ్మా నేను చదువుతాను. 12వ వచనం నుంచి ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞను గురించి మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము.
దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, దాసి అయినను, నీ యొద్ద ఉన్న నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపబలను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. విశ్రాంతి దినం పాటించమని ప్రభువు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. ఇప్పుడు మనం ఎలాగండి విశ్రాంతి దినం ఇది పాటిస్తాం? మనం క్రైస్తవులం కదా అని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, క్రైస్తవులకి ఎలా అర్థమవుద్దో చూసుకుందాం. ముందు అసలు వాళ్ళకి ఆయన చెప్పిన మాట యొక్క అర్థం ఏంటో గమనించాలంటే ఇది 2వసారి చెప్పింది. ఫస్ట్ టైం మోషే గారు ఎక్కడ చెప్పారో ఇప్పుడు ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాం. అది నిర్గమకాండం 20వ అధ్యాయం. దయచేసి చూడండి. ఇదే ఆజ్ఞను నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఎలా ఇచ్చారో చూడండి. అది మామూలుది కాదు, అంత సాధారణంగా అర్థమయ్యేది కాదు. దాదాపుగా ఎంతమంది అయితే విశ్రాంతి దినం గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి అర్థమైంది ఆ మొక్కే. ఆ విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు, ఆరాధన అయినా, ఇంట్లో కూర్చోవడమైనా, సెలవు దినమైనా 7వ రోజే అని ఆ మొక్కే పట్టుకుంటారు. కానీ పట్టుకోవాల్సిన అసలు మొక్కను అంటే అసలు సత్యాన్ని పాపం ఎంతోమంది చాలా మిస్ అయ్యారు. మనం చదువుతున్నాం నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి అదే వాక్య భాగాన్ని మోషే గారు మొదటిసారి చెప్పినప్పుడు లేదు, మోషే గారికి దేవుడు వివరించి చెప్తున్న సందర్భం. ఆ డైరెక్ట్ స్టేట్మెంట్ చూద్దాం. చూడండి 8వ వచనం నుంచి, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. ఆమేన్. అక్కడ ఉన్న వాక్య భాగం, ఎక్కడ ఉన్న వాక్య భాగాన్ని కలిసి మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అసలు విశ్రాంతి దినం గురించి ఎవరైనా పాటించాలి, మీరు పాటించట్లేదు అనాలి అంటే దేవుని 10 ఆజ్ఞల్లో అతి ప్రాముఖ్యమైన ఈ 4వ ఆజ్ఞ విశ్రాంతి దినం గురించి మాట్లాడాలి అంటే వాళ్ళకి ఎప్పుడు అర్హత ఉన్నట్లు తెలుసండి? మొదటి 6 రోజులు పని చేసినోడే 7వ రోజు విశ్రాంతి గురించి మాట్లాడాలి. మొదటి 6 రోజులు ఏ పని పాట లేకుండా సోమరిగా, ఇల్లు కదలక, ఒళ్ళు అలయక, పని పాట లేకుండా లేజీగా ఉండేవాళ్ళు అసలు భక్తి, పరిశుద్ధత, ఆజ్ఞలు పాటించడం, విశ్రాంతి దినం ఇవన్నీ మాట్లాడడానికి అర్హత లేదు. 7వ రోజు విశ్రాంతి దినం అవ్వాలంటే ముందు 6 రోజులు పని చేసే దినాలు అవ్వాలి. పని పాట లేకుండా, కష్టపడకుండా, జీవితానికి ఏ ఆశయం లేకుండా, ఏ ఊరికే తిరిగే వాళ్ళు దేవుని యొక్క సేవ గురించి, భక్తి గురించి, ఆజ్ఞల గురించి, వాక్యం గురించి మాట్లాడే హక్కు లేదు. 7వ రోజు విశ్రాంతి దినం అవ్వాలంటే ముందు 6 రోజులు పని చెయ్యాలి. ఏ పని పాట లేనోడికి అన్ని రోజులు ఒకే రోజు, అన్ని రోజులు విశ్రాంతి దినమే, ఇంకా 7వ రోజు విశ్రాంతి దినమేంది? అదే పెద్ద జోకు. దేవుడు 7వ రోజు మీరు విశ్రాంతి తీసుకోండి అబ్బాయి అని అన్నాడంటే ముందు 6 రోజులు ఆయన చెప్పక్కర్లేదు, పని చేయమనే. అయితే ఈ సందర్భంలో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రపంచ చరిత్రలో, ఏన్షియంట్ వరల్డ్ హిస్టరీలో సెలవు అనేదే ప్రపంచానికి తెలియదు. మొట్టమొదటిసారి సెలవు దినాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే నేషన్ ఇజ్రాయెల్. ఇది అసలు విషయం. ప్రపంచానికి పండగ రోజులు ఉన్నాయి. మన భారతదేశంలో అన్ని పండుగలు ఎందుకో తెలుసండి? నిజానికి అవే ఒకప్పుడు సెలవు రోజులు. మీకు అర్థమవుతుందా? వారం రోజుల్లో ఒకరోజు సెలవు అనే కాన్సెప్టే లేదు ప్రపంచ చరిత్రకి. మనుషులు ఉన్నదే కష్టపడడానికి, పండించడానికి, వేట చేయడానికి, వచ్చింది తినడానికి, అంతే. సో వాళ్ళకి సెలవు, రెస్ట్ అనేది లేదు. రోజు వ్యాపారమే, రోజు పనే, రోజు వేటే, రోజు సంపాదించడం, తినడమే. ఇదే. ఎప్పుడైనా పండగ రోజులు ఉంటాయా? అప్పుడే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఏంటి సెలబ్రేట్ చేసుకుంటారు? అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటారు, వండుకొని తింటారు, కబుర్లు ఆడుకుంటారు. అది బ్రేక్.
ఇలాగా బ్రేక్ లేకుండా వెళ్ళిపోతున్న ప్రపంచానికి ప్రతి వారం రోజుల్లో ఒకరోజు బ్రేక్ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసి ప్రకటించిన ఒకే ఒక్క దేశం, రాజ్యం ఇజ్రాయెల్. అది కూడా వాళ్ళకు వచ్చిన ఆలోచన, ఐడియా కాదు. అది ఆ కాలంలో ఎంత విచిత్రంగా వింతగా ఉంటుందో శ్రద్ధగా ఆలకించండి. ఆయన చెప్పారు, జాగ్రత్త వినండి. మనం అనుకుంటే ఇంకేంటి అయిపోయింది కదా, మనకు అర్థమైపోయింది కదా అనుకుంటారేమో. కాదు 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 అసలు విషయం ఉంది. అక్కడ వరకు వెళ్ళాలి మనం. ప్లీజ్ నాతో పాటు ఉండండి. ప్లీజ్ స్టిక్ విత్ మీ, ఫాలో అవ్వండి దయచేసి. ఆ 8, 6 వచనాలు, 8, 9 వచనాలు. 6 దినములు నీవు కష్టపడి పని చేయవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం, దానిలో నీవైనా నీ కుమారుడైనా. నీ కుమార్తె. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఒక్కొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఇశ్రాయేల్ దేశస్తులు భారతదేశానికి వచ్చారు అనుకుందాం. ఎక్కడ సెటిల్ అయ్యారు. ఇక్కడ సెటిల్ అయిన తర్వాత భారతదేశంలో అప్పుడున్న పద్ధతి ఏంటో తెలుసండి, రోజు స్కూలే, బ్రేక్ ఉండదు. ఎప్పుడో పండుగ వచ్చినప్పుడే బ్రేక్, సెలవు. ఈలోగా స్కూల్కి వెళ్తున్న మన పిల్లోడు, మనం ఏం చెప్తామంటే ఆ రోజు పిల్లోడికి, కొత్తగా వచ్చాం కదా, రేపు కూడా స్కూల్ ఉందంటే, నాన్న స్కూల్కి వెళ్ళదు ఇంట్లో కూర్చొని అంటాం మనం. డాడీ అందరూ స్కూల్కి వచ్చారు, ఎగ్జామ్ పెడతానన్నారు, అవి ఇవి ప్రోగ్రామ్ చెప్పారు, నువ్వే డాడీ స్కూల్కి వెళ్ళొద్దు అంటున్నావు అని అన్నాడు పిల్లోడు. అరే నాన్న వెళ్ళకూడదు నాన్న ఈరోజు అని అన్నాం మనం. అదే ఎందుకు అందరూ దేశం అంతా చేస్తున్నారు ఈ దేశంలో, మనం ఎందుకు చేయకూడదు అని అంటే, నాన్న మనం ఇజ్రాయేలీలు అయితే చేయకూడదు అంటే దేవుడు ఇదిగో ఇలా చెప్పారు. ఏం చెప్పారు? ప్రతి 7వ రోజు బ్రేక్ తీసుకోమన్నారు. ఎందుకంటే మీ ఆన్సర్ ఏంటి? కష్టపడి పని చేయకుండా ఒకరోజు రెస్ట్ తీసుకోమనా? కుమారుడు పని అయిపోయింది. ఇప్పుడు ఈ కుమారుడు ఫ్రెండ్స్, అరే నిన్నేమరా స్కూల్కి రాలేదని అడిగారు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళేసరికి ఆ పిల్లోడు ఏం చెప్తాడో తెలుసా, మాకు ప్రతి 7వ రోజు బ్రేక్, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. అదే ఎవరు పెట్టారు? గొప్ప గుందర రూలు. పిల్లలకి కావాల్సిందే సెలవు కదా, గొప్ప గుందర రూలు ఎవరు పెట్టారంటే అతగాడు ఎవరు చెప్తారో తెలుసా? ఏం పేరు చెప్తారు చెప్పండి అక్కడ? మా డాడీ. మీ డాడీకి ఎవరు చెప్పారు ఇది అంటే అప్పుడు ఏం చెప్తారు? ఆల్ ద వే బ్యాక్ టు అవర్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, హీ ఆర్డర్డ్ us. మీ పేరెంట్స్, మీ దేశం అంతా ఈ పద్ధతి ఎందుకు పాటిస్తారు? ఇలాగ ఒక దేశం అంతా ప్రతి 7వ రోజు సెలవు పెట్టుకొని ఇంట్లో అందరూ కలిపి కూర్చుంటారు. ఎందుకు అంటే మా దేవుడు చెప్పాడు. దేవుడా? ఎవరా దేవుడు? అప్పుడు ఒక పేరు వినిపిస్తుంది స్కూల్లో. అప్పుడు ఒక పేరు స్కూల్లో వినిపిస్తుంది. ఇంతకీ మీ దేవుడు ప్రతి 7వ రోజు బ్రేక్ ఎందుకు తీసుకోమన్నాడు? తెలియదురా, వెళ్ళి మీ నాన్న అడుగురా. అప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి, డాడీ ఇంతకీ 7వ రోజు బ్రేక్ ఎందుకు తీసుకోమన్నాడు డాడీ అంటే, వాళ్ళ డాడీ నోట్ నుంచి వచ్చే ఒకే ఒక్క ఆన్సర్ ఇదిగోండి మనం ఇప్పుడు చదువుతున్నాం. 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత, సీ ద లాజిక్, అందుచేత, కారణం ఇది. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించును, దాన్ని పరిశుద్ధపరచును, అందుకే మీరు కూడా పరిశుద్ధంగా ఆచరించాలి. అరే అబ్బాయి, ప్రతి 7వ రోజు మీ దేవుడు మీ దేశం అంతటికి ఎందుకు ఆర్డర్ పెట్టాడంటే, అప్పుడు నోటి నుంచి వచ్చే పేరు కేవలం ఆయన నామం మాత్రమే కాదు. ఒక పిల్లోడు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఒక పిల్లోడు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? మా దేశపు, ఇజ్రాయెల్ దేశపు దేవుడైన యెహోవాయే 6 రోజుల్లో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ప్రతి దాన్ని సృష్టించి 7వ రోజు విశ్రమించాడు. కాబట్టి మేము కూడా ఆయనలాగే 6 రోజులే పనిచేసి 7వ రోజు రెస్ట్ తీసుకోవాలంట. అంటే అప్పుడు ఈ పిల్లలు ఏమనాలి? ఆలోచించాలి. ఏంటి? ఇశ్రాయేల్ దేవుడు, మీ దేవుడు 6 రోజుల్లో ఈ భూమి, ఆకాశాలు, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని సృష్టించాడా? దానికి మేము ప్రూఫ్ కాదు, దానికి మేము విట్నెస్. హౌ? నాట్ ఓన్లీ విత్ వర్డ్స్, విత్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. 6 రోజులు పనిచేసి, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు పిల్లల గురించి ఆపేద్దాం. కొత్తగా దాసుని కొన్నాం. ఈ దాసుడు భారతదేశం నుంచో ఆఫ్రికా నుంచో వచ్చిన దాసుడు. అతగాడి అప్పటికే ఎన్నో ఇళ్లలో పనిచేశాడు. ఈరోగా శనివారం వచ్చింది. శనివారం వచ్చేసరికి ఉదయం లేవగానే మరలా ఎప్పుడులాగా పనులు చేయడానికి ఆయన లేచిపోయాడు. వెంటనే, మీరే కదా ఇంటి యజమాని, వెంటనే ఏం చెప్తారు? అరే బాబు ఈరోజు ఏం పని చేయి, కూర్చొని అన్నాడు. అయ్యగారు పని చేయడానికే కదా నన్ను కొన్నారు, నన్ను మొన్నే కొన్నారు, నిన్న మొదటి రోజు పని చేశాను, ఈ రోజు నాకు 2వ రోజు పని చేయకుండా కూర్చోమంటున్నారంటే, అరే అబ్బాయి నువ్వే పని చేయి, కూర్చో. దాసుడు
దాసుడు ఉన్నదే విలువ పెట్టి కొనబడిందే ఇదిగో ఇంటికి సేవ చేయడానికి. ఈ దాసుడికి ఏ పని చేయకుండా కూర్చోమంటుంటే ఆయన ఏ పని చేయడానికి అవసరానికి లేస్తున్నా, అరే నువ్వే పని చేయక కూర్చోను. సార్ నేను అమెరికా వాళ్ళ దగ్గర పనిచేశాను, ఇండియా వాళ్ళ దగ్గర పనిచేశాను, చైనా వాళ్ళ దగ్గర పనిచేశాను, కానీ ఏ పని లేకుండా కూర్చోబెడుతున్న వాళ్ళు మిమ్మల్ని చూశాను, ఎందుకు సార్ అని దాసుడు అడుగుతాడు. అప్పుడు ఈ యజమాని చెప్పే ఆన్సర్ ఏముంటుంది చెప్పండి? మేము అంతేలే అని అంటాడు. అదే సార్ ప్రపంచంలో ఎక్కడ లేదు, మీరు ఒక్కరే ఏంటి సార్, ఎందుకు సార్ ఇలాగా అంటే, మా దేశం అంతా అంతే. నీ తెలియదులే అబ్బాయి, మా దేశం అంతా అంతే. మీ దేశం అంతా అంతే సార్, కానీ ఇంత గొప్ప దేశంలో ఉన్న ప్రజలందరూ ఎంత ఖచ్చితంగా ఒకరోజు బ్రేక్ తీసుకొని ఇంట్లో ఉన్న దాసుడికి డబ్బులు పెట్టి కొనుక్కున్నదే పని కోసం, మమ్మల్ని కూడా పని చేయట్లేదు. ఎందుకంటే మా దేవుడు చెప్పాడు, అబ్బాయి ఏంటి దాసుడికి కూడానా, ఇంట్లో వాళ్ళకైతే పని చేయకుండా కూర్చోమంటే బాగుంటుంది, ఈవెన్ దాసులకి సేవకులకు కూడా బ్రేకేనా? అవును బాబు మా దేవుడు చెప్పాడు. ఎవరు సార్, మా మీద కూడా కనికరం ఉంచిన దేవుడు ఎవరు సార్ అంటే, అప్పుడు ఒక పేరు యజమాని దాసుడితో కూడా చెప్తాడు. అక్కడ వినిపించే పేరు దేవుడైన యెహోవా. ఇంతకీ మీ దేవుడు ఇలాంటి పద్ధతి ఎందుకు పెట్టారు సార్ అంటే, అప్పుడు చెప్పండి మీరే, అక్కడేమొస్తుంది చెప్పండి? మెసేజ్. అక్కడ మెసేజ్ వస్తుంది. మెసేజ్ చెప్తున్నది ఎవరో తెలుసా? ఆ ఇంటికి చెందిన వారు, ఇశ్రాయేలు దేశానికి చెందిన ఇంటికి చెందిన భార్య దగ్గరికి ఆ ప్రశ్న వస్తే స్త్రీయే మెసేజ్ చెప్పుద్ది. భర్త దగ్గరికి ప్రశ్న వస్తే ఆ భర్తే మెసేజ్ చెప్తాడు. ఆ ఇంట్లో ఉన్న పిల్లోడి దగ్గరికి ఆ ప్రశ్న వస్తే ఆ పిల్లోడే మెసేజ్ చెప్తాడు. ఆ మెసేజ్లో ఉన్న ఒకే ఒక కంటెంట్ ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా. ఎంతకీ ఆయన ఎందుకు ఇలాంటి పద్ధతి పెట్టాడంటే, ఆయనే ఆ రోజుల్లో ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించాడు. అందుకు మాకు కూడా బ్రేక్ తీసుకోమన్నాడని చెప్తుంటే, ఇన్ ద ఎండ్ వాళ్ళు ఏం స్థాపిస్తున్నారో తెలుసా? లోకంలో వాళ్ళు ఏం స్థాపిస్తున్నారో తెలుసా? అంటే విశ్రాంతి దినం కేవలం ఆ 7వ రోజే కాదు, మిగతా 6 రోజుల్లో ఏ ఆర్థిక లావాదేవీలైనా, ఏ వ్యాపార పనులైనా, ఇదిగో రేపా నేను ప్రయాణంకి రాను, మీరు కావాలంటే వెళ్ళండి అంటారు. ఏం సార్ గొప్ప లాభం ఆఫర్ వస్తుంది, ఇలాంటి బిజినెస్ ఇంతవరకు కష్టపడ్డాం, రేపు వెళ్తేనే మనకు మంచి డీల్ వస్తుంది, వెళ్దామంటే ఇదిగో ఎల్లుండైనా వస్తా, ఈ రోజైనా వస్తా, కానీ రేపైతే నేను రానన్నాడు. అరే ఇంత కష్టపడ్డాం ఇలాంటి అవకాశం కోసమే, ఇంత అవకాశం వస్తుంటే మీరేంటి రేపు రానంటున్నారంటే, మా పద్ధతి అంతేలే అంటాడు ఆయన. ఇతరులతో కలిపి బిజినెస్ చేసినప్పుడు అక్కడ వచ్చే మాటలు, ఎందుకు సార్ రేపే రారు అంటే, రేపు 7వ రోజు పడింది అబ్బాయి, అందుకే నేను రాను, కావాలంటే ఎల్లుండి వస్తా. అది కాదు, మనం ఈ రోజు వరకు కష్టపడింది రేపే ఇస్తానన్నారు ఆ డీల్. అలాంటి డీల్ కోసం వాళ్ళు పిలుస్తున్నప్పుడు మీరు వద్దంటారు ఏంటంటే, మా దేవుడు సిట్టిగా చెప్పారు కాబట్టి నేను ఎంత లాభం వచ్చినా ఆ రోజు నేను పని చేయను. ఎంతకీ ఎంత గొప్ప అద్భుతమైన లాభం వచ్చినా పని చేయకుండా ఇంట్లో కూర్చొని నేను చూసుకుంటా అన్న దేవుడు ఎవరు సార్ అంటే, అప్పుడు మరలా ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. ఈవెన్ బిజినెస్ డీలింగ్స్లో అదేదో కేవలం శనివారం రోజే కాదు, త్రూ అవుట్ ద వీక్ ఆ మిగతా 6 రోజులు, ఇటు 6 రోజులైనా అటు 6 రోజులైనా, ఈ ఒక ఇశ్రాయేలు దేశస్థుడితో ఏ విషయంలోనైనా ఈ పద్ధతి, పనిపాట్లు, వ్యాపార లావాదేవీలు ఏ విషయంలోనైనా 7వ రోజు గూర్చి విషయం తనతో ఉన్న ప్రజలు, వ్యాపారంలో ఉన్నవారైనా, కలిసి జీవిస్తున్న వారైనా, పరదేశి, ఎంట ఉన్న పరదేశి అయినా, ఇప్పుడు పరదేశి గురించి చెప్తాను వినండి. ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఈ రోజు ఉన్నట్టు హోటళ్ళు, లాడ్జీలు లేవు, సత్రాలు కూడా అన్ని దగ్గరలో ఉండేవి కాదు. లా ఆఫ్ హాస్పిటాలిటీ ఉంది. దీని విషయం సిద్ధాంతం హిస్టారికల్గా అర్థం చేసుకుంటే 23వ కీర్తనలో చాలా మంచి విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోలేము కానీ, సో ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే, ఇప్పుడున్నట్టు హోటల్స్, లాడ్జీలు లేవు కాబట్టి ఆ దిశగా ప్రయాణం అవుతూ వెళ్తున్న వారు చీకటి పడేసరికి ఆ ఊరి గవిని గేట్ దగ్గరికి వచ్చి నిల్చుంటారు. అప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టగలిగి, బస అంటే పడుకోవడానికి స్థలం ఇవ్వగలిగే అవకాశం ఉంటే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు వాళ్ళ ఇంటికి. సో అలాగే ఇంటికి ఒక పరదేశి, ఎవరో ఈ దేశస్థుడు కాదు, రాత్రిపూట మనం ఆ పరిస్థితిలో ఉన్నారు, రోడ్డు మీద వీధిలో వదిలేక ఇంటికి తీసుకుని వెళ్తారు. అది లా ఆఫ్ హాస్పిటాలిటీ. దీంట్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా ఒక పరదేశి మీ ఇంటికి వచ్చి ఉదయం లేచి మరలా అన్ని రెడీ చేసుకుని వెళ్ళిపోతుంటే, ఆ రోజు ఒకవేళ 7వ రోజు అనుకో, వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి, మీరు మాకేమి ఇవ్వక్కర్లేదు, ఈ రోజు మాత్రం కదలకూడదు. ఇంట ఉన్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు, ఈవెన్ ప్రయాణం కూడా చేయకూడదు. ప్రయాణం చేయకుండా, అయ్యో నేను వెళ్ళాలి సార్, మరి మీకు కష్టమైపోతుంది ఈ రోజంతా ఉంటే అంటే, ఏం కాదు అని చెప్తారు. అప్పుడు సార్ మీరు ఇలా చెప్పడానికి, ఇలా పాటించడానికి కారణం ఏంటంటే, ఈవెన్ ఒక పరదేశికి కూడా ఆ ఇంట్లో ఉన్న యజమాని, స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు, పిల్లలైతే పిల్లలు, ఒకే మాట నోటి నుంచి వచ్చే మెసేజ్. ఆ మెసేజ్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ ప్రపంచం అంతటిని సృష్టించిన దేవుడైన యెహోవా 6 రోజుల్లో సృష్టించాడు.
చూసారా, 6 రోజులు అంటే 6 రోజులు కాదు, ఒక్కొక్క రోజు దేవునికి అంతా ఎంత అని మాట్లాడే వాళ్ళు ఉన్నారే, అవి లిటరల్గా 6 రోజులు అనడానికి పక్కా విట్నెస్ ఎవరంటే ఇజ్రాయెల్. 6 రోజుల్లో చేసి 7వ రోజు విశ్రమించాడు, 6 రోజుల్లో మాకు పని చేసి 7వ రోజు విశ్రమించమన్నాడు అని వీళ్ళు ఎవరడిగినా ఏ సందర్భంలోనైనా వస్తున్న మెసేజ్ బట్టి మీకు అర్థమవుతుందా? ప్రతి ఇల్లు ఒక చర్చ్. మన భాషలో ప్రతి ఇంట్లో ఒక మెసేజ్ నడుస్తుంది. ఆ మెసేజ్ యొక్క భావం ఏంటో తెలుసా? ఇక్కడ నిర్గమకాండంలో ఉన్న వచనాలు బట్టి ఎందుకు 7 రోజులు, అదే 7వ రోజు విశ్రాంతి దినం పాటించాలంటే, భూమి ఆకాశాలను సృష్టించిన, అది 7 రోజుల్లో సృష్టించిన దేవుడు మా దేవుడే. ఆయన అలా చేశాడు కాబట్టి మాకు అలా పాటించమన్నాడు. మీరు నమ్మండి నమ్మొద్దు అవేమీ చెప్పరు. మీరెందుకు ఇలా చేస్తున్నారంటే, మా దేవుడు చేయమన్నాడు. ఎవరా దేవుడు అంటే ఆయన పేరుది. ఎందుకు చేయమన్నాడంటే ఆయన పని చేశాడు కాబట్టి మాకు అదే ఫాలో అవ్వమన్నాడు. అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళు ఏం స్థాపిస్తున్నారో తెలుసా? అసలు నిజానికి ఈ లోకాన్ని సృష్టించి నడిపిస్తున్నవాడు ఇశ్రాయేలీల దేవుడే. ఆయన పేరుది. దాసులకి, ఇంట ఉన్న వాళ్ళకి, ఎవరెవరితో, పరదేశులకి ఎవరెవరితో కలిసి జీవిస్తారో, ఎక్కడెక్కడ జీవిస్తారో ప్రపంచమంతా దేవుడు స్ప్రెడ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? యుద్ధాలతో తెగుళ్ళతో, ప్రమాదాలతో, శత్రువులతో వాళ్ళని ప్రపంచంలో అక్కడ ఇక్కడ చెదిరిపోజేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇది పని. ఈ మిషన్ దేవుని కొరకు వీళ్ళు సాక్షులు. ఈ మాట యెషయా గ్రంథంలో ఎన్నిసార్లు రాశారో, ఇదిగో ఇశ్రాయేలు అని ఆ ఇశ్రాయేలు గురించి ప్రత్యేక మాట్లాడి, నీవు నా సేవకుడు, నీలో నేను మహింపరుచుకుందును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, ఇదే యెహోవా వాక్కు, నీవే సాక్షివి, మీరే నాకు సాక్షులు. ఈ మాట చెప్పిన ప్రతి సందర్భంలో దేవుని యొక్క మీనింగ్ అదే. అయ్యో, ఈ మాట ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇజ్రాయేల్కి దేవుడు, సరే ఇంకో మాట ఫినిష్ చేయాలి. నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని బట్టి, అందుచేత మీరు ఈ 7వ విశ్రాంతి దినాన్ని ఇలా పాటించాలని దేవుడు చెప్పడానికి దేవుడిచ్చిన కారణం, 6 రోజుల్లో ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి 7వ రోజు విశ్రమించాను కాబట్టి మాకు కూడా ఇదే ఫాలో అవ్వమన్నారు అని ఎక్కడుంది కదా. అదే మనం ఇప్పుడు చదివిన ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం చూడండి, అక్కడేముందో చూడండి. అక్కడ అలా లేదు. అక్కడేమనుందో తెలుసా? సృష్టికర్త కాబట్టి మీరు చేయండి అని లేదు. ఎక్కడేముందో తెలుసా? చాలా విచిత్రంగా ఆ వాక్య భాగాన్ని అలాగే తీసి ఇక్కడ ఇంకొకటి పెట్టారు. అది చదువుతున్నాం 15వ వచనం నుంచి. 15వ వచనం 5వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 15వ వచనం, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించడానికి జ్ఞాపకం చేసుకున్నాము, అందుచేత విశ్రాంతి దినం చూసారా? అక్కడ ఒక రీజన్ ఇచ్చారు, ఇక్కడ ఒక రీజన్ ఇచ్చారు. ఈ 2 రీజన్స్లో ఉన్నవేంటో తెలుసండి? అద్భుతం, వండర్ఫుల్. 10 ఆజ్ఞలు దేవుడిచ్చి ఇవ్వటానికి ముందుగా ఆయన చెప్పిన లాజిక్ కూడా అదే. ఆ లాజిక్ ఏంటో తెలుసండి? మీ సృష్టికర్తను కాబట్టి నా మాట మీరు వినాలి, నేను చేసినట్టు చెప్పినట్టు చేయాలి. అండ్ దెన్ మీకు మీ సృష్టికర్తను మాత్రమే కాదు, మీ పాపాన్ని బట్టో వేరొకటి పాపాన్ని బట్టో మీరు ఘోరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, అందులో నుంచి మిమ్మల్ని విమోచించాను కాబట్టి, మొదటిగా క్రియేటర్ అండ్ దెన్ రెండవదిగా రిడీమర్, సేవియర్. ఈ మాట విన్నారా? ఈ మాట ఎక్కడుందో తెలుసండి? ఇదిగోండి, దయచేసి చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఈ 10 ఆజ్ఞలు రాయడానికి, ఇవ్వడానికి మొదటగా ఆయన బేసిస్గా వేసిన కారణం ఏంటో చూడండి, రీజన్ చూడండి. ఏ కారణం బట్టి నేను ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు పాటించాలని ఈ 10 ఆజ్ఞలు డైరెక్ట్గా 1వ వచనంతోనే మొదటి ఆజ్ఞ ప్రారంభించవచ్చుగా. మొదటి ఆజ్ఞ ఇవ్వడానికి ఆయన ఇస్తున్న గ్రౌండ్ చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం మనం చదువుతున్నాం 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను, నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని, కాబట్టి నేను తప్ప నీకు ఇంకో దేవుడు ఉండకూడదు. చూసారా? ఈ మాటలో కేవలం ఒక అర్థమే కనిపిస్తుందా? కాదు. నీ దేవుడైన యెహోవాను నేనే అంటే నిన్ను మొదటగా సృష్టించింది నేనే. సృష్టించిన తర్వాత నువ్వు నా మీద తిరగబడి మరణం, పాపం అనే బానిసత్వంలోకి వెళ్ళిపోయావా, అందులో నుంచి మరలా నిన్ను విమోచించింది కూడా నేనే. మొదటి కారణం, బికాస్ హీఈస్ ద క్రియేటర్, వీ మస్ట్ ఒబే హిమ్, బికాస్ హీఈస్ అవర్ సేవియర్, రిడీమర్. ఇంకా 2 అంతలు ఎక్కువగా ఆయన్ని ఖచ్చితంగా మీరు సేవించాలి, విధేయత చూపాలి, భయపడాలి. సో ఈ దేవునికి కమిట్మెంట్ ఎందుకు ఇవ్వాలంటే, మొదటగా ఆయన మనల్ని సృష్టించిన వాడే, ఆయన మనల్ని, లోకమంతటిని.
కేవలం సృష్టించాడు కాబట్టి ఇంకంతే జీవితకాలం ఆయనకు ఊడిగం చేయాలా? నో 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 నో. కేవలం సృష్టించాను, దేవుణ్ణి సృష్టికర్తను కాబట్టి నేను డిమాండ్ చేయట్లేదు. మీరు మీ పాపాన్ని బట్టి ఘోరమైన అవిధేయత దాసుల గృహంలో ఉన్నారు, బందీలుగా ఉన్నారు పాపానికి, మరణానికి. మీ మీద ప్రేమతో మిమ్మల్ని విమోచించడానికి అప్పుడైతే పస్కా బలి, ఆ పస్కా బలి ఉన్నదే యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం కోసం ఉంది. అలాగా మీ అందరి కోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని విమోచించినంత ప్రేమ కూడా నా దగ్గర ఉంది. కేవలం దేవుడు అనే సత్యాన్ని బట్టే కాదు, ఆయన చూపిన ప్రేమను బట్టి ఖచ్చితంగా మీరు విధేయత చూపాలి. కేవలం సృష్టించిన సృష్టికర్త కాబట్టే మాట వినాలంటే అక్కడ ఉన్నది కేవలం భయమే. భయముతో కాదండి ఈ దేవుణ్ణి మీరు లోబడాల్సింది, విధేయత చూపించాల్సింది. రెండవ కారణం, మీరు నా మీద తిరగబడి ఘోరమైన పాపానికి, మరణానికి దాసులుగా అయినప్పుడు మీ మీద చెప్పలేని ప్రేమతో మిమ్మల్ని విమోచించాను కాబట్టి నా మాట మీరు వినడం, భక్తి చూపడం, ఆజ్ఞలకు విధేయత దేని బట్టి అంటే కేవలం భయం, గౌరవం సృష్టికర్తని మాత్రమే కాదు, ఈవెన్ మేమెంత తిరగబడినా మా కోసం సిలువ వరకు వచ్చి ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించాడు. ఎవ్వరు బయటికి రాలేని ఆ గొప్ప బంధకాల నుంచి విమోచించాడు. కాబట్టి ప్రేమతో, కృతజ్ఞత భావంతో ఆయన మాటకు విధేయత చూపించాలి. భక్తిని ఇదిగో ప్రపంచం ఇలా నేర్పిస్తారు, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న మాట ఆలకించండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, బ్రదర్స్, చిన్నపిల్లలు. పక్కింట్లో ఉన్న జామ చెట్టు మంచిగా కనిపిస్తుంది, జాంకాయలు దొంగిలించడానికి ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు. అన్నా బాగా కనిపిస్తున్నాయి, తీసుకుందాం. అమ్మో ఇప్పుడు తీసుకుంటే దొరికిపోతాం కాబట్టి ప్లాన్ వేసుకున్నారు. సండే మధ్యాహ్నం ఇంట్లో మమ్మీ డాడీ భోంచేసి రెస్ట్ దొరికింది కాబట్టి పడుకున్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు పడుకున్న తర్వాత, లంచ్ అయిన తర్వాత పడుకున్న తర్వాత వీళ్ళు మెల్లగా డోర్ తీసుకొని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి ఆ ఇంటి వెనకతలో ఉన్న గోడ దగ్గరికి వచ్చారు. ఇద్దరు గోడ ఎక్కారు దొంగతనం చేయడానికి. ఆ జామ చెట్టుకున్న ఆ పళ్ళు కాస్త తీసుకోవడం. ఆ చెట్టు దగ్గర కన్నయ్య దిగి వెళ్ళిపోతున్నాడు. వెనకాత వాళ్ళ తమ్ముడు వస్తున్న శబ్దం రావట్లేదు. అరే రావట్లేదు ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. వాళ్ళ తమ్ముడు గోడ పైన కూర్చొని ఉన్నాడు అని అంటున్నాడు. వాళ్ళ తమ్ముడు ఏం మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడు. రారా అని అంటున్నాడు. ఏం మాట్లాడలేదు. ముందంతా ప్లాన్ ఇద్దరం కలిసే వేసుకున్నాం కదా, ఇక్కడి వరకు వచ్చి ఆగిపోయాడు వీడు అని ఆలోచించాడు. ఈ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. అన్నయ్యకి దగ్గరికి వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఏరా అక్కడికి వచ్చి ఆగిపోయావు, డాడీకి తెలిస్తే కొడతారనా అని అన్నాడు. అప్పుడు ఆ తమ్ముడు అటు ఇటు చూస్తూ, అన్నా డాడీకి తెలిస్తే కొడతారని కాదన్నా, బాధపడతారని అని అన్నాడు. ఈ అన్నకి డాడీ అంటే భయం ఉందా లేదా? తెలిస్తే కొడతారని ఉందా లేదా? భయం ఉంది. డాడీకి తెలిస్తే కొడతారేమో అనే సెన్స్ ఉంది, కానీ ఆగట్లేదు. చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆగిపోయిన వాడిని ఇంకా పిలుస్తున్నాడు. కానీ డాడీ మీద భయం మాత్రమే కాదు, గౌరవం, ప్రేమ ఉన్నవాడు స్వభావ సిద్ధంగా పాప చేయడానికి పరుగులెత్తినా ఎక్కడో ఒక దగ్గర ఆగి, ఇంత పిచ్చి పని, అలాంటి మా డాడీకి బాధ కలిగించేటట్లు, ఆయన పరువు తీసేటట్లు నేను ఎలా చేస్తానని ఎక్కడో ఒక దగ్గర ఆగినవాడు భయంతో ఆగలేదు, వాళ్ళ నాన్నగారి మీద ప్రేమతో, గౌరవంతో ఆగాడు. చాలాసార్లు భయం మనిషిని పాపం నుంచి ఆపలేదు. ప్రూఫ్ పాత నిబంధన గ్రంథం అంతా. ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు, మళ్ళీ నిజం చెప్తున్నా, నిజం ఇది. పాత నిబంధన గ్రంథం అంతా ఏం చెప్తుందంటే దేవుని పట్ల భయంతో ఎవడు పాపాన్ని ఆపలేదు. పాపం ఆ టైంకి ఆగింది, మళ్ళీ మరుసటి రోజుకు మామూలే. మీకే తెలిసిన క్లాసిక్ ఎగ్జాంపుల్, ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసి ఆ ప్రజలందరినీ నడిపించినప్పుడు, అమ్మ బాబోయ్ దేవుడంటే ఈ రేంజ్లో ఉంటాడని ఒక రేంజ్లో పాటలు పాడారు. వాళ్ళ కళ్ళ ముందు వెనకతలు వస్తున్న ఐగుప్తు సైన్యాలన్నింటినీ సముద్రంలో ముంచి చంపేసినప్పుడు ఈ దేవుడు మామూలు కాదు, అంతా ఇంత అన్నారు. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలందరూ. ఒక్క 2 రోజులు మరి కాస్త ముందుకు నడిచి వెళ్ళారు. అక్కడ తాగడానికి నీళ్ళు లేవు, నీళ్ళు లేకుండా చంపడానికి తెచ్చాడు, ఏం దేవుడు అని అన్నారు వాళ్ళే. మరి అంత భక్తి, అంత ఆరాధన, అంత పాటలు, అంత రికంజరియా ఏమైపోయింది సార్? 2 రోజులకి ఎగిరిపోయింది. అంత భక్తి, అన్ని పాటలు అంత గొప్పగా చేశారు. ఎప్పుడు? సముద్రాన్ని దాటినప్పుడు ఆ వెనకతలు వచ్చిన వాళ్ళని దేవుడు సముద్రంలో ముంచి చంపేసినప్పుడు దేవుని యందు భయంతోనే పాడారు, అబ్బా మా దేవుడు అంతా ఇంత అని. ఆ భయం ఎక్కువ కాలం లేదు అస్సలు. వెంటనే తిరగబడ్డారు ఘోరంగా. ఎలాంటివి, ఎన్ని అద్భుతాలు ఓల్డ్ టెస్టమెంట్ కాలంలో ఇజ్రాయెల్ చూసిందో అద్భుతాలు చూస్తూనే వెంటనే ఆయన మీద తిరగబడ్డారు. ఇదే ప్రూఫ్. దేవుని యందు భయం లేదా అంటే ఉంది, కళ్ళతో చూస్తున్నారు, భయం రాకుండా ఏముంది. కానీ ఆ భయం నిలిచిందా? ఆ భయము దేవుని మీద భక్తి తీసుకొని వచ్చిందా అంటే బైబిల్ అంతా ప్రూఫ్.
సో యెహోవా యందు భయభక్తులు అనే మాటకి చెప్తున్నది ఆ ఫియర్ కాదు, అది రెవరెన్షియల్ ఫియర్. అది దేని బట్టి వస్తుందో, ఇదిగో దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ఆయన ఉపయోగించిన ఆ మొదటి 2 వచనాల్లో ఉన్న మాటే అది. నేనే మీ దేవుడును, అది మొదటి కారణం అయితే, రెండవ కారణం ఇదిగో మిమ్మల్ని మీ దాసుల గృహం నుంచి విమోచించిన వాడిని, విడిపించిన వాడిని. ఈ 2 కారణాలు బట్టి అటువైపు భయము ఉండాలి, సత్యాన్ని బట్టి నా మాటకు విధేయత చూపించాలి, అండ్ ఈవెన్ ప్రేమ, గౌరవం, అది కూడా వర్షిప్, దేవుని మాటకు విధేయత చూపించడం ఎందులో నుంచి రావాలంటే అవుట్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్. దేవుడు మన పట్ల చేసిన కృతజ్ఞతా భావంతో ఆయనకి ఆ విధేయత చూపాలి. సరే, ఇంతకీ మరి మనకేంటి బాధ్యత? ఇజ్రాయేల్కి అయితే విశ్రాంతి దినం ఆచరించమని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ బట్టి వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారో పని చేస్తున్న 6 రోజులు 7వ రోజు గూర్చి ప్రణాళికలు ఏమైనా వస్తే వాళ్ళు మాట్లాడాల్సిన సందేశం ఇదే. అలాగా నిజంగా దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో, ఆయన ఈ సృష్టి అంతటిని ఎలా చేశాడో, మరి 6 రోజుల్లో అంత సృష్టించిన దేవుడు తర్వాత ఏం చేస్తాడు, ఏమిచ్చాడని వాళ్ళకి కనుక్కొని మరీ చెప్పాలి. అప్పుడు ఈ లోకానికి రావాల్సిన లోకరక్షకుణ్ణి అద్భుతంగా ప్రజెంట్ చేస్తారు. సరే, మరి ఈ లోకాన్ని దేవుడు సృష్టిస్తే, మీ దేవుడే సృష్టిస్తే ఎందుకు ఇలా అయిపోయిందండి అంటే, మెసేజ్ ఇప్పుడు కేవలం క్రియేటర్ గాడ్ వరకే ఆగదు. ఆ క్రియేటర్ గాడ్ మంచిగానే సృష్టించాడు, కానీ మనమే పాపం చేసి మరణాన్ని, శాపాన్ని, ఒకటి కాదు అన్ని రకాల ఏడుపుల్ని, దుఃఖాలని తెచ్చుకున్నాం. మరి ఇలాగే వదిలేస్తాడా? అలా వదిలేస్తాను అనలేదు. మనం పాపం చేసి భయాన్ని, మరణాన్ని, శాపం తెచ్చుకున్నప్పుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు. లోకరక్షకునిగా కన్యకకు పుట్టి ఒకరోజు వస్తానన్నాడు మన కోసం. సో మెసేజ్ ఇప్పుడు ఏదో అర్థమవుతుందా? కేవలం ఈజిప్ట్ చేతిలో నుంచి ఇజ్రాయేల్ని విమోచించడమే కాదు, ఈ లోకమంతా పాపం అనే బంధకాల్లో ఉంది, అందులో నుంచి విమోచించి మరలా జీవితాలు బాగు చేసి శాంతి సమాధానం ఇవ్వడానికి మానవునిగా ఆయనే ఒకరోజు వస్తున్నాడు, లోకరక్షకుడిగా, క్రీస్తుగా, మెస్సియాగా అనే సత్యం ప్రపంచమంతటికి అర్థమైనట్లు చెప్పడానికి వాళ్ళకిచ్చిన 4వ ఆజ్ఞ విశ్రాంతి దినం ఆజ్ఞ కాదది. ఆ ఆజ్ఞలో ఉన్న దేవుని యొక్క అసలైన మీనింగ్ ఏంటంటే, దే ఆర్ ద విట్నెస్ ఆఫ్ ట్రూ గాడ్, ట్రూ క్రియేటర్ గాడ్, ట్రూ సేవియర్ గాడ్. సృష్టికర్తే నిజంగా రక్షణకర్త అనే సత్యం ప్రపంచానికి అర్థమైనట్లు చెప్పడానికి జీవిత విధానాన్ని ఒక ప్రత్యేకమైన విధానంలో వేశారు. అసలు పాయింట్ అందరూ మర్చిపోయారు, కానీ 7 రోజుల్లో ఒకరోజు సెలవు తీసుకోవడం మొదలుపెట్టారు. కానీ నిజానికి 7 రోజుల్లో ఒకరోజు సెలవు దేనికోసమో తెలుసా? ఎవాంజలిస్టిక్ పర్పస్. ఇవాంజలిస్టిక్ పర్పస్ అంటే ఏంటో తెలుసా? ఈ లోకానికి నిజంగా సృష్టికర్త ఎవరు, మీ పాపం నుంచి మిమ్మల్ని విమోచించడానికి, మీకు రక్షణకర్తగా ఏం చేయబోతున్నాడు, ఇప్పుడైతే ఏం చేశాడో చెప్పడానికే ఓల్డ్ టెస్ట్మెంట్లో 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఇది. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఇది. ఏంటి 4వ ఆజ్ఞ? అర్థమైందా? పని పాట లేకుండా ఇంట్లో కూర్చోమన్నాడు. ఇదేంటిది? కాదు, ఇంట్లో కూర్చుంటుంటే అర్థమవుతుంది. అందరూ పని చేస్తుంటే, ప్రపంచమంతా పని చేస్తుంటే మనం ఎందుకు చెయ్యట్లేదు? ఈరోజే పెద్ద లాభం వస్తుంది, ఎంతో లాభం వచ్చే అవకాశం ఉంది, కానీ ఈరోజు ఎందుకు చేయట్లేదంటే, ఏ సందర్భంలోనైనా అంటే మీకు అర్థమవుతుందా? 6 రోజులు పని చేస్తూ ఇదే మెసేజ్, 7వ రోజు ఇంట్లో కూర్చొని ఇదే మెసేజ్. సో ఇజ్రాయెల్ దేశంలో ఒకవేళ 4వ ఆజ్ఞ పాటించే అన్ని కాలాలు, 4వ ఆజ్ఞని ఎన్ని కాలాలు ఇజ్రాయెల్ దేశం పాటించిందో అన్ని కాలాల్లో వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? అంటే దీన్ని బట్టి చర్చ్ అంటూ వేరేగా లేదు. ఎవ్రీ హోమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ చర్చ్. అంటే మన భాషలో చెప్పుకుందాం అనుకుంటే ఎవ్రీ హోమ్. సో ఇంట్లో ఉన్న భార్యకి, పిల్లలకి, పెద్దవారికి ఏం చెప్పాలంటే, మగవాళ్ళు ఆ సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చదువుకొని విషయాలు అడిగి నేర్చుకొని వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్తారు. సో ఇలాగా ప్రతి ఇల్లు ఒక చర్చ్. దేవుడు ఒకరోజు సెలవు ఎందుకు ఇచ్చాడంటే, దేవుని వాక్యం నేర్చుకొని తనతో ఉన్న పిల్లలకి ఇదే ఎక్కించాలి. ఈ పిల్లలు బయటికి వెళ్ళి 6 రోజులు కాలేజీకి వెళ్ళి చదువుతారో, స్కూల్కి వెళ్ళి చదువుతారో, ఉద్యోగాలు చేస్తారో, వ్యాపారాలు చేస్తారో, ఇదే పాయింట్ అక్కడ 6 రోజులు విట్నెస్ ఇస్తారు. 7వ రోజు ఇంటికి వచ్చి కూర్చొని మంచిగా నేర్చుకుంటారు, ఇంట్లో వాళ్ళు కలిసి ఆనందిస్తారు. సో ఒకే ఒక్క డ్యూటీ సార్ మీకు. పిల్లలు వింటున్నారు ఈ మాట? ఒకే ఒక్క డ్యూటీ. భక్తి అంటే కేవలం ఆ టీవీ చూడకూడదు, అది చూడకూడదు, ఇది చేయకూడదు, ఇది ముట్టకూడదు, ఇవే కాదండి. భక్తి అంటే ఎందుకు మీరు పవిత్రంగా పాపం చేయకుండా జీవించాలంటే ఇది ఇతరులకి అర్థమైనట్లు మీరు చెప్పాలి. అరే అందరూ ఎంజాయ్ చేయడానికి పుట్టారు, మీరేంట్రా బాబు ఎంజాయ్మెంట్లు లేకుండా ఎలా ఉంటారంటే, అబ్బాయి ఎంజాయ్మెంట్ కోసం కాదు జీవితం, ఇదిగో దీనికోసం అని ఈ ప్రభు ఎవరో, ఈ దేవుడు ఎవరో, ఆయన సృష్టికర్తని, ఆయన రక్షణకర్తని, లోకాన్ని త్వరలో తీర్పు తీర్చడానికి
లోకానికి రాబోతున్న వాడని అర్థమైనట్లు లోకానికి నోటి మాటతోనే కాదు జీవిత విధానంతో మనందరం ప్రత్యేకంగా పిలువబడ్డాం. ఇది భక్తిలో అతి ప్రాముఖ్యమైన భాగం. నేను ఈ పాపం చేయట్లేదు, ఆ పాపం చేయట్లేదని ఎప్పుడు నోరు తెరిచి ఎవ్వరికి దేవుని గురించి ఒక మాట చెప్పని వాడు భక్తి అని మాట్లాడడానికి అస్సలు హక్కేం లేదు. చర్చిలకు వెళ్తే ఏముంటుందండి, అన్ని రాజకీయాలే, ఏ చర్చి బాగలేదు అని చెప్పి పెద్ద కబుర్లు ఆడుతుంటారు కొంతమంది. వాళ్ళందరూ అసలు మాట్లాడడానికి హక్కు లేదు. భక్తి గురించి అస్సలు మాట్లాడడానికి హక్కు లేదు. పాత నిబంధన గ్రంథం నుంచి దేవుని యొక్క పద్ధతి అదే. సో దేవుడు ఒక కుటుంబంగా ఈ రోజుల్లో క్రైస్తవ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ వివరాలు చెప్పుకోలేం క్రైస్తవ సిద్ధాంతం గురించి. సో అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న ఒక దేశానికే దేవుడు ఈ పద్ధతి పెట్టి ఈ పాయింట్తో అసలు ఆ ఆజ్ఞని ఇచ్చారని మీకు అర్థమవుతుంటే మరి క్రైస్తవులకి ఇంకా ఎంత ఎక్కువ ఉందో ఈ బాధ్యత. క్రైస్తవులకి ఎంత ఎక్కువ ఉందో. సో పిల్లలు మీకు అర్థమవుతుందా? మీరు స్కూల్కి వెళ్తున్నారు దేనికో తెలుసా? ఈ విషయం మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైనట్లు చెప్పడానికి. కాలేజీకి వెళ్తున్న పిల్లలు ఎందుకు వెళ్తున్నారో మీకు అర్థమవుతుందా? కాలేజీకి వెళ్తున్న పిల్లలు మీరు కాలేజీకి ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఉద్యోగం కోసమేమో చదువుకోవడం అనుకుంటున్నారు. చదువు ఉద్యోగం కోసం కాదు, దేవుని కోసం సాక్ష్యం ఇవ్వడానికి. చదువు ఉద్యోగం కోసం కాదు. కావాలంటే చూడండి, బైబిల్లో చూపిస్తాను. పని ఎందుకు, చదువు ఎందుకు, బైబిల్లో చూద్దాం. చూడండి మాట ఒకసారి. ప్రసంగి గ్రంథం, ఈ మాట చదువుతున్నాం. ప్రసంగి గ్రంథం చూడండి, చాలా మంచి మాట మనం చదువుకుంటున్నాం. 9వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. బైబిల్ మధ్యలో 561 పేజీ, కామన్ ఫాంట్ తెలుగు బైబిల్, 561 పేజీ. చూడండి, అసలు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ మారిపోవాలి. జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి దేవుడిచ్చిన 4 ఏరియాలు, జీవితాన్ని నిజంగా సంతోషించి ఆనందించడానికి దేవుడిచ్చిన 4 ప్రత్యేకమైన ఏరియాలు. ఆ ఏరియాల్లో వర్క్ ఒకటి, 4వది. దానికి ముందు అమ్మమ్మ నేనే చదువుతాను, సమయం అయిపోయింది కదా, చివరికి వస్తున్నాం. చదువుతున్నాం చూడండి. 561 పేజీ కామన్ ఫాంట్ తెలుగు బైబిల్ అయితే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షరసము తాగుము. చూసారా, దేవుడు జీవితం ఇచ్చి ఆ జీవితంలో నువ్వు ఎంజాయ్ చేయడానికి ఇచ్చిన ప్రాముఖ్యమైన ఏరియా ఏంటంటే తినడం, రుచులు. ఎక్కువ మాట్లాడలేం. ఒకవేళ కేవలం జీవితంలో ఆహారం తినడం అనేది కేవలం బతకడం కోసమే అయితే అందరికీ కలిపి గడ్డిచ్చి బాబు గడ్డి అందరు తినండి ఇదే మీకు ఆహారం అని చెప్పేవాడు. ఇన్ని రుచులు ఇన్ని రంగులు ఎందుకు? ఆంధ్రాలో పుట్టి పెరిగి, అదే తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగి ఒకసారి ఆ ఒరిస్సాకి వెళ్తే తెలుస్తుంది, అయ్య బాబోయ్ దేవుడు నన్ను ఆంధ్రాలో పుట్టించి ఎంత ఆశీర్వదించాడో, ఇంకా ఆశీర్వదించని అడుగుతున్నాం. అక్కడికి వెళ్తే ఒకటే భోజనం, అన్నిట్లో బెల్లం, తర్వాత బంగాళదుంప. అదే ఆంధ్ర ముఖ్యంగా ఈ మీరున్న ఏరియా చూస్తే అబ్బబ్బబ్బా ఒక్కొక్క ఇడ్లీ అంట, వడ అంట, ఈ పూరి అంట, గారెంట, ఎన్నని చెప్పని ఇప్పుడు ఒక్కొక్క టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అసలు. అయ్య బాబోయ్ పాస్టర్లో మాట్లాడుతున్నాడంటే ఈయన మంచి ఫుడ్ బాగా తింటాడు అనుకుంటారేమో. దేవునికి స్తోత్రం. నేను తిన్నట్టు ఎవరో తినరు. ఎందుకంటే తిని నేను ప్రభువుని ఆరాధించినట్లు ప్రపంచం మొత్తంలో ఎవడెప్పుడు ఆరాధించుంటాడు. నిజంగా దేవునికి స్తోత్రం. తినడం కేవలం బతకడం కోసం, ఆయుష్ కోసమే అనుకుంటే గడ్డి పెట్టి అందరూ బతకంటారు బాబు ఇదే తినంటే దానికే అలవాటు పడిపోయేవాళ్ళం. కానీ ఆ వాసన చూసారా, వాసనతోనే ఆకలి పెరిగిపోతుంది. ఆ రంగు చూసారా, వంట రంగు, ఆ రంగుతోనే ఆకలి పెరిగిపోతుంది. ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి చూసారా. ఒక కీర్తనలో దేవుడు చెప్పాడు, ఉదయ సాయంత్రపు, చాలా మంచి మాట మిస్ అయిపోయాను. మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి చూడండి ఇన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు దేశంలో. ఉదయానికి అందరూ కొనుక్కొని తీసుకెళ్ళిపోగా ఇంకా మిగిలిపోతుంది. పచ్చని కూరగాయలు, తిండి. సాయంత్రం మరలా కొనడానికి వస్తారే మార్కెట్కి, మళ్ళీ చూడండి పచ్చగా ఫుల్గా కలకల్లాడుద్ది. ఇది బైబిల్లో చెప్పిన ఒక మాట, ఆ మాట గుర్తు రావట్లేదు. అది ఏంటి? ఉదయ సాయంత్ర ఉత్పత్తులు. ఉదయానికి ఎంత ఉత్పత్తి, మనుషులకి ఆహారానికి ఎంత కావాలో అంత రెడీ చేస్తున్నాడు రాత్రి. మళ్ళీ సాయంత్రం రాత్రి వాళ్ళు తినడానికి సాయంత్రానికి ఎంత కావాలో అంత ఉత్పత్తి రెడీ చేస్తున్న దేవుడు ఈ బైబిల్లోనే ఉందన్నమాట. కీర్తనల గ్రంథం 65:8. చాలా సంతోషం, థ్యాంక్స్ అన్న. నేను మర్చిపోయినది ఇప్పుడు మా చర్చిలో చెప్పుకున్నది. కానీ చూసారా ఎంత విచిత్రం. మీరు మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి అన్న 65:8 వచ్చిన కదా, అది గుర్తుపెట్టుకొని దేవానికి స్తోత్రం. నువ్వు నమ్మదగిన వాడు, ఇజ్రాయెల్కే కాదు ఈవెన్ ఇండియాకి.
ఎక్కడెక్కడ ప్రతి పూట తిండి జనాలు కొనుక్కోవడానికి తీసుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉందో, నీవు నమ్మకంగా మనుషులందరినీ పోషించడానికి రెడీ చేస్తున్నావు, ఫుడ్ రెడీ చేస్తున్నావు. ఇలాగా ఎన్ని అద్భుతమైన ఆహారాలు పెట్టింది మన ప్రభు. కాబట్టి ఇదిగో దేవుణ్ణి భక్తిగా ఉండడం, ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? దేవుడిచ్చిన మంచి ఆహారం సంతోషంగా తినడం, ఇతరులకి పెట్టడం. 8వ వచనం, ఇది ఎక్కువ మనం చెప్పుకోలేం. 8వ వచనం, ఇది వరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. ఈ మాటలో ఉంది సిద్ధాంతం చాలా పెద్దది. దీని గురించి మాట్లాడుకుంటే నన్ను తిట్టుకుంటారు కొంతమంది. దాని అర్థం మార్చి ఎవరో ఫీల్ అవుతారని దాని అర్థం మార్చి చెప్పేసి అయ్యగారులు చాలామంది ఉన్నారు. అది నా మెసేజ్ కాదు. నా మెసేజ్ 4వ పాయింట్ కోసం కాబట్టి వెళ్ళిపోదాం. 8వ వచనం తర్వాత మాట, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయొద్దు. అంటే జీవితాన్ని ఆనందించడానికి దేవుడిచ్చిన రెండో ఏరియా ఏంటో తెలుసా? గుడ్ లుకింగ్, మంచిగా కనిపించడం. తలకు నూనె తక్కువ చేయొద్దు అంటే కొద్దిగా నీట్గా, చక్కగా, అందంగా, నీ వల్ల ఎంత అవుద్దో అంత చక్కగా, డీసెంట్గా, చక్కగా కనిపించాలి. నీ వస్త్రాల గురించి అలంకరణ. అలంకరణ అంటే మరీ ఎక్స్ట్రీమ్గా దేవుడు చెప్పలేదు, దానికి మళ్ళీ తిట్టారు, కోప్పడ్డారు. ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? జీవితాన్ని చూడండి. మీకు అసలు ఫ్యాషన్ వరల్డ్కి ఈ మాట వినాలి ఈ సందర్భంలో. ఫ్యాషన్ వరల్డ్ ఉంది కదా, ఫ్యాషన్కి సంబంధించిన వరల్డ్ ఉంది కదా, వాళ్ళకి బిబ్లికల్ బేసిస్ ఈ వచనమే. జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే ఫ్యాషనే, గుడ్ లుకింగ్, మంచిగా కనిపించాలి, హెయిర్ స్టైలు అండ్ డ్రెస్ సెన్స్. ఈ మాట నేను చెప్పలేదు, సొలొమోన్ గారు చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ దేవుడు రాయమంటేనే రాయిస్తున్న మాట. జీవితాన్ని ఆనందించి ఆశీర్వదించే దేవుడు ఇస్తున్న రెండో ప్రాముఖ్యమైన ఏరియా గుడ్ లుకింగ్. లేనివి తెచ్చి అనవసరమైన ఎక్స్ట్రాలు చేసుకోకూడదు, మళ్ళీ అప్పులు చేసి. ఎంతలో ఇచ్చాడో అందులో చక్కగా ఉండాలి, చక్కగా కనిపించాలి, నీట్గా. ఈ మాటకు మళ్ళీ ఇంకెక్కడో తీసుకోవద్దు. నీట్నెస్. భక్తి అని చెప్పి బూడిద మీద వేసుకొని ఈ మాటలు చెప్తే కొంతమంది ఒళ్ళు మండుద్ది. అందుకే ఎక్కువ చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నదానికి భిన్నంగా ప్రపంచంలో ఎన్ని రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటన్నిటిని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేస్తే ముందు మన అడ్రస్ తెలుసుకొని వచ్చేస్తారు వాళ్ళు. భక్తి అంటే బూడిద మీద వేసుకొని అసహ్యంగా కనిపించడం కాదు సార్. భక్తి అంటే ఇదిగో మంచిగా నీట్గా కనిపించి కూడా, అది కూడా భక్తిలో భాగమే. ఇది ప్రభు యొక్క పద్ధతి. మీకు తెలుసు కదా, భక్తి అంటే అయ్యి బాబో ఇంట్లో ఉంటే నాకు ప్రతిసారి కోపతాపాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంట్లో ఉండకుండా ఇంట్లో వదిలేసి మన వెంకటేష్ గారి లాగా అదేలేండి రజనీకాంత్ గారు వాళ్ళు వెళ్తుంటారు కదా, అది భక్తి అంట. భక్తి అంటే అది కాదురా బాబు, బాధ్యతలు నిర్వర్తించాలంటే ఇంట్లో ఉండాలి. మరణం వరకు చివరికి వాళ్ళ అమ్మగారిని అలా వదిలేకుండా ఇదిగో తన శిష్యుడికి అప్పగిస్తున్నాడు. ఇదిగో మీ మమ్మీ మీ మదర్ అవును జాగ్రత్త చూసుకొని శిష్యుడికి అప్పగిస్తున్నాడు. సో భక్తి అంటే ప్రపంచానికి చూపించాడు. అయ్యి బాబోయ్ ఇంట్లో ఉంటే నాకు పాపం వచ్చేస్తుంది, కోపతాపాలు వచ్చేస్తున్నాయి కాబట్టి వైరాగ్యం వచ్చి ఏ కొండల్లోకో గుహల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకొని జీవితకాలం ఉండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, అంతకంటే స్వార్థపరుడు దొంగోడు ఇంకోటి ఉన్నాడా? ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు భార్య ఏమైపోయి నాకు అనవసరం, నేను మాత్రం ఎక్కిపోవాలి పై పరలోకం వెళ్ళిపోవాలి మోక్షానికి. భక్తి అంటే అది కాదు. భక్తి అంటే మానస్ట్రీ కాదు. అంటే ప్రతీదీ తప్పే అని అంటం లేదు. ఇదిగో ప్యూరిటన్స్ చేశారు మానస్ట్రీ, అది మాత్రమే భక్తి కింద కౌంట్ చేయబడుతుంది. మిగతా ఆ ప్యూరిటన్స్ కాకుండా ఈవెన్ రోమన్ క్యాథలిక్స్ యొక్క మానస్ట్రీ కూడా ఇలాంటిదే. కుటుంబం యొక్క బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, తోబుట్టువుల బాధ్యత ఏమీ పట్టించుకోకుండా ఎవడి దారి వాడు చూసుకొని వెళ్ళిపోవడం భక్తి కాదు. ఇది ప్రపంచానికి అర్థమైనట్లు చెప్పాడు. యేసుక్రీస్తు గురించి విషయం అంతా తెలియపోవచ్చండి ప్రపంచానికి, కానీ గుడ్ ఫ్రైడే రోజు ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కడి చెవిట్లో పడుతుంది. ఏంటో తెలుసా? ఆయన గుడ్ ఫ్రైడే రోజు సిలువ మీద చేతకాని వాళ్ళ చనిపోతూ ఇదిగో ఆ శిష్యుని పిలిచి చెప్తున్నాడు, ఇదిగో నీ తల్లి అని. ఆ తల్లితో చెప్తే ఇదిగో నీ కుమారుడమ్మ అని చెప్తున్నాడు. అంటే చేతకాని వాళ్ళలాగా యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోతూ వాళ్ళ అమ్మని వేరొకరికి అప్పగిస్తున్నాడు అనేది అందరికీ ఎటకారం అయిపోయింది. కానీ అందులో ఉన్న సమస్య ఏంటో తెలుసా? అసలు సత్యం ఏంటో తెలుసా? అరే భక్తి అంటే ఇదేనరా బాబు, అందరిని వదిలేసి తప్పించుకుని వెళ్ళిపోవడం కాదు. బాధ్యతలు విస్మరించడం, ఏదో వైరాగ్యం వచ్చి నేను ఎక్కడికో వెళ్ళిపోతానని వెళ్ళిపోవడం, అది భక్తి కాదు. భక్తి అంటే యేసుక్రీస్తులాగా ప్రాణం ఉన్నంత వరకు కుటుంబ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలి. ఇలాంటివన్నీ ఎన్నో ఛాలెంజెస్ ప్రపంచానికి ఇచ్చిన ప్రభు. సరే ఈ మాట చూద్దాం తర్వాత. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం తర్వాత మాట చూడండి. దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన ఏరియా మీరు ఆనందించడానికి, ఆశీర్వాదం అని చెప్పడానికి ఆహారం 4 రుచులు. అండ్ దెన్ రెండవది నువ్వు గుడ్ లుకింగ్ అండ్ నీట్నెస్. 9వ వచనం చదువుతున్నాను. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. ఫ్యామిలీ నీ భార్యతో సుఖించము అన్నామంటే అందులో అన్నీ వస్తాయి. ప్రేమ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది. ఒకటి కాదు, కుటుంబం, తోడు, ఆనందం,
ఇది దేవుడు మనుషులందరికీ ఆశీర్వదించిన అద్భుతమైన ఏరియా కుటుంబం. కుటుంబం పట్ల సెన్స్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని వదిలేసి ఎతగాడి సరదాలు సుఖాలు చూసుకొని వెళ్ళిపోయిన వాడు ఎవడు భక్తి గురించి మాట్లాడే హక్కు లేదు. సో పిల్లలు వినండి శ్రద్ధగా. మీ తల్లిదండ్రులు మీకు ఎప్పుడు భారం అయిపోరు. వాళ్ళు భారం కాదు. వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోవడం, గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళ మాట వినడం, మీరు దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి సంతోషపెట్టడం. కుటుంబంలో ఉన్న బాధ్యతలు ఎప్పుడు మంచం దిగం. నువ్వు తెచ్చే ఆడికి చెప్పు, వీడికి చెప్పు. ఎంతసేపు ఇంట్లో నలుగురు ఉన్నారంటే పిల్లలు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వాటాలే. ఇదిగో బట్ మిగతా అన్నదమ్ములు ఎవరు చర్చికి రావట్లేదు. నువ్వు ఒక్కదానివే ఇంటి నుంచి వస్తున్నావు అనుకో, నీకు ఇచ్చిన పని నువ్వు బెస్ట్ చేసి పెట్టేయాలి. ఎందుకంటే నువ్వు అస్సలు మంచం దగ్గర మీ అన్నయ్యకో అక్కకో నువ్వు సేవ చేయట్లేదు, యేసు ప్రభువుకి సేవ చేస్తున్నావు. అందుకు నిన్ను అక్కడ పెట్టాడు. అరే ఎప్పుడు నువ్వు అసలు మాట వినవు కదా, ఒక పని చెప్పినా తిరగబడతావు. ఈ రోజు నుంచి ఏంటో ఎలా పని చేసేస్తున్నావు అంటే అప్పుడు మీరు చెప్పాలి. ఇంట్లో మెసేజ్ మీరే, మెసేజ్ చెప్పే మెసెంజర్ మీరే ప్రీచరు, మీ ఇల్లే చర్చ్ ఇన్ వన్ సెన్స్. ఇలాగా జీవితం పద్ధతి మారిపోయి మీరు దేవునికి సేవకులు అవ్వాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. చర్చిలో విని నేర్చుకుంటూ మీరు చదువుతూ అర్థం చేసుకుంటున్న సత్యాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మొదటగా మీ ఫ్యామిలీకి ప్రకటించాలి. సో అందుకు మీరు మొదటగా ఏం చేయాలి? ఫ్యామిలీని చాలా వాల్యుబుల్గా చూడాలి. కుటుంబాన్ని అమ్మా నాన్నతో చెప్పని విషయాలు కూడా ఊర్లో ఎవడెవడితోనే చెప్పుకుంటారు. ఇలా చెప్తే తిడతారని, బాధపడతారని. మరి పక్క వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? మరి నలుగురికి చెప్తారు. ఆ నలుగురు నీ గురించి మాట్లాడుకొని నిన్ను ఇంకెక్కువ బాధ పెడతారు. మాట్లాడాల్సినతో మాట్లాడుకోవాలి విషయాలు. కుటుంబంలో అలాంటిది. సో ఇప్పుడు పెద్దలైన వారు ఉన్నారు, పిల్లలు కావాల్సిన పిల్లలు ఉన్నారు. మీరు కూడాను మీ పిల్లలకి అలాంటి ఫ్రీడమ్ అవ్వాలి. ఏదో ఒక సమస్య వస్తే, ఏదో ఒక వీక్నెస్ ఉంటే వాడు మీతోనే చెప్పుకోగలిగేటట్లు మీరు వాళ్ళకి ఆ ఫ్రెండ్లీ ఇది కూడా ఇవ్వాలి. అదే టైంలో ఆ భయం కూడా, జాగ్రత్త కూడా పెంచుకోవాలి. ఇదంతా దేవుని దగ్గర జరుగుద్ది. ఇదేదో ఒక్క మెసేజ్, 2 మెసేజ్, 3 రోజుల కాన్ఫరెన్స్కి వెళ్తే ఇవేవి మారిపోవు. లోకల్ చర్చ్లో పాస్టర్ గారు మీకు బోధిస్తున్న ప్రతి విషయం అర్థం చేసుకొని నమ్మి గుర్తు మీద దాన్ని ప్రాక్టీస్లో పెడితేనవుద్ది. ఇదంతా ఒక క్రిస్టియన్గా జీవించడానికి, మారడానికి, అలాగే జీవితాన్ని మార్చుకోవడానికి మనకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ కాన్ఫరెన్స్ కాదు, ఒకరోజు మీటింగ్ కాదు, లోకల్ చర్చ్. మీ చర్చితో, మీ సేవకులతో మీరు కంప్లీట్గా అందుబాటులో ఉండాలి. అందులో బెస్ట్ ఏంటంటే బెస్ట్ పార్ట్ వాళ్ళకి టీచ్ చేయమని చెప్పాలి. దీని గురించి మాకు టీచ్ చేయండి, దీని గురించి బోధించండి, మాకు నేర్పించండి, మేము అది ప్రాక్టీస్ చేస్తామని. చర్చ్ ఉన్నది దేవుడి సేవకుల్ని అనేక రకాలైన సమస్యలతో, శ్రమలతో, దెబ్బలతో, ఏడుపులతో సేవకులను తయారు చేసింది కూడా మీకు అర్థమైనట్లు భక్తి నేర్పించడానికే. చివరి మాటకు వచ్చేస్తున్నా. చూడండి ఓ చదువులు, ఉద్యోగాలు మనం బతకడం కోసం కాదు అని అన్నాను కదా. చూడండి, బతకడం దేనికోసం, ఉద్యోగం దేనికోసం చదువుతున్నాం. మనం 10వ వచనం వచ్చాం. చివరికి 10వ వచనం చదువుతున్నాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తిలో లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. ఈ మాటే చివరిగా. చూసారా, 4వ ఏరియా దేవుడిచ్చింది మీరు ఎంజాయ్ చేయడానికి, ఆనందించడానికి. వర్క్, జాబ్, పని. పిల్లలు అందరూ వినండి, శ్రద్ధగా ఆలకించండి. ప్రభువా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, అందరూ గొప్ప వాళ్ళు అయిపోయారు, నాకు ఏ ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం ప్రభువా. మనం అడిగేది ఇలా ఉంటుంది. చాలా అప్పులు ఉన్నాయి ప్రభువా, చాలా బాధ్యత ఉంది, నాకు ఒక ఉద్యోగం ప్రభువా అని అడుగుతాం. ఇది అంటే ఏంటి? పైసలు సంపాదించడానికి. ఇక్కడ చూసారా, పైసలు సంపాదించడానికి కానీ పాయింటే లేదు ఇక్కడ. మిగతా వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనం కూడా ఏదో సంపాదించుకోవడానికి కానీ పాయింటే లేదు ఇక్కడ. పని చేయకుండా ఉంటే పాపం, అది మొదటి విషయం. ఇంతవరకు మనం చూసాం. పని ఎందుకు చేయాలి? బతకడానికి అనుకుంటున్నారా? కాదు. దేవుని ప్రజలు బతికేది దేవుని వలన. ఆయన మన తండ్రి పోషిస్తే మనం బతుకుతున్నాం. ఈ విషయం అర్థం చేసుకోండి. అలాంటప్పుడు ఆయన పోషిస్తాడు కదా, తన ప్రియులు నిద్రించుండగా తెచ్చి పెడుతున్నాడు కదా ఆయనే. అలాంటప్పుడు ఇంకెందుకు పని చేయాలి? అయ్యి బాబు, పని చేయకపోతే నువ్వు పాపం చేసినట్టే. పని దేనికో తెలుసా అండి? ఇదిగోండి, పని మొదటగా ఈ వచనాన్ని బట్టి ఎంజాయ్ చేయడానికి. రెండవ కారణం మనం ఎంతవరకు చూస్తున్నామే ఆ విశ్రాంతి దినం. పని దేనికో తెలుసా? కొత్త ప్రజలను కలవాలి, కొత్త ప్రజలను కలుపుకోవాలి. వాళ్ళ జీవితం మీద నేను దేవుని సత్యం చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి. అందుకు వర్క్ ఎందుకో తెలుసా? పని, జాబ్ ఎందుకో తెలుసా? మీ ఉద్యోగాలు, చదువులు ఎందుకో తెలుసా? వ్యాపారాలు ఎందుకో తెలుసా? కొత్త వారిని కలవాలి.
వారిని దేవుని కోసం, దేవుని సత్యం విషయమై నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. వాళ్ళు నమ్మండి నమ్మొద్దు అవే కాదు మన బిజినెస్. సత్యము చెప్పాలి. సత్యము చెప్పాలంటే ఇంతవరకు వినని వారిని మనం కలుసుకోవాలి. అలాగ కలుసుకునే ఒకే ఒక్క ప్లాట్ఫామ్ చదువులు, ఉద్యోగాలు, పనిపాట్లు, వ్యాపారాలు. మనం పని చేస్తూ ఉంటేనే ఎంతోమంది కొత్త వ్యక్తుల్ని మనం కలుస్తాము. కాదు, మనము వాళ్ళకి సత్యము చెప్పాలని దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తాడు. మనం ఎవరెవరికి సేవ చేయాలో వాళ్ళ దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తాడు. ఎన్నో కాలేజీలో సీట్ల కోసం ట్రై చేస్తారు, కానీ వేరే కాలేజ్ సీట్ వస్తుంది. మీకు ఏదో గ్రూప్లోకి వెళ్ళాలనుకుంటారు, కానీ వేరే గ్రూప్లో సీట్ వస్తుంది. ఎందుకో తెలుసా? ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసా? ఎక్కడికో ఏదో ఉద్యోగం ఒక డిపార్ట్మెంట్లో సంపాదించాలనుకుంటారు, ఇంకో డిపార్ట్మెంట్లో మీకు ఉద్యోగం వస్తుంది. ఎందుకో తెలుసా? ట్రాన్స్ఫర్ కావాలనుకుంటారు, ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ అవ్వరు, అక్కడే ఉంటారు. ఎందుకో తెలుసా? ఆ ప్రజలకి మీరు ఇవ్వాల్సిన సాక్ష్యం ఇవ్వాలి, ఇవ్వాల్సిన ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వాలి. ఆ ఇంపాక్ట్ వాళ్ళ హృదయాల్లో మీరు కలిగించాలి, జీవితాల్లో కలిగించాలి. అందుకు దేవుని పని కోసమే మనకు పని. అన్నయ్యలు ప్లీజ్ అర్థం చేసుకోండి. దేవుని పని కోసమే మనకు పని. దేవుని పని కోసమే మనకు పని. దేవుని పని కోసమే మనకి కుటుంబం. దేవుని పని కోసమే మనకి ఆరోగ్యం. దేవుని పని కోసమే మనకి జీవితం. కాబట్టి ఇక్కడ ఉండి మీరు నేర్చుకోవాల్సిన విషయం సరిగ్గా నేర్చుకోవాలి. బయటకు వెళ్ళి మీరు సేవ చేయాలి. పాస్టర్ గారు ఉన్నారు, మీకు తెలిసిన వ్యక్తులు అందరికీ మాకు తెలియదు, మా జీవితంలో కలవం కూడా. మీ సేవకులు మీకు తెలిసిన వ్యక్తులందరికీ ఎప్పటికీ జీవితంలో కలవరు. మీకు తెలిసిన మనుషులు ప్రపంచంలో పరిచయాలు, అది మీ ప్రపంచం. మీ ప్రపంచానికి మీరు దేవుని కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కాబట్టి మీరు ఈ గొప్ప పనిని భుజం మీద ఎత్తుకోవాలి. సో ఈ మాటలో చెప్తున్నా, చివరి మాట ఇంకో మాట చెప్పాలి. 10వ వచనం మళ్ళీ చదువుతున్నాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. ఎందుకంటే దేవుడిస్తున్న కారణం ఎంత విచిత్రంగా ఉందో తెలుసా? దేవుడిస్తున్న కారణం చూడండి ఎంత విచిత్రంగా ఉందో. నీకు ఏదైనా పని చేయడానికి వస్తే నీ బెస్ట్ చేయమని దేవుడు చెప్పారు సొలొమోన్ గారి ద్వారా. కారణం ఈయన ఎంత విచిత్రంగా ఇస్తున్నాడో చూసారా? చూడండి చివరి మాట చూడండి. నీవు పోవు పాతాళమునందు పని చేయడానికి ఏమీ ఉండదు కాబట్టి, ఇప్పుడే పని చేసే అవకాశం కాబట్టి నీ చేతికి ఏ పని వచ్చినా బెస్ట్ చేయి అని చెప్పాలి. అక్కడ తాగలేదు ఈయన, మరొక 3 మాటలు ఎక్స్ట్రాగా కలిపాడు. చూడండి, నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తిలోపంగా చెయ్యు, ఎందుకంటే నువ్వు చచ్చిన తర్వాత నువ్వు చేయడానికి నీకే పని ఉండదు కాబట్టి ఇప్పుడే చెయ్యు అని చెప్తే సరిపోయేది. కానీ ఆయన మరొక 3 మాటలు కలుపుతున్నాడు. ఆ 3 మాటలు చూసారా ఏంటో? నీవు పోవు పాతాళమందు పనైనను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. అంటే ఈరోజు భూమి మీద మీరు ఏ పని చేస్తారో, మీరు ఎంత తెలివైన వాళ్ళో, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళో, ఎంత గొప్ప ఉపాయం ఉందో ఇప్పుడు పనిలోనే మీరు ప్రూవ్ చేసుకోగలరు. ఒకే పని ఒకరు 2 గంటలు చేస్తారు, అదే పని మీరు చిటికలో చేయగలరు. మీకు దేవుడిచ్చిన జ్ఞానము, ప్రత్యేకత ఇవి. సో ఒక పని ఉంటేనే మనం ఎంత పనిగాలమో, మనం ఎంత తెలివైనమో, మన జ్ఞానం ఏంటో, మన ఆలోచన శక్తి ఏంటో పని ఉంటేనే ప్రూవ్ చేయగలం, చూపించుకోగలం. ఏ పని లేనప్పుడు నేను అంత జ్ఞానిని, ఇంత జ్ఞానిని, అంత ఆయన కంటే నేను గొప్పోడిని అని చెప్పుకుంటే ఎవరైనా కామెడీ గాడని నవ్విపోతారు. మీరెంత జ్ఞానం చెప్పాలంటే ఒక పనిలోనే చూపించాలి. నేను అంతకంటే ఎక్కువ చదివాను, అంతకంటే గొప్ప జ్ఞాని అని చెప్పుకుంటే ఎవరు హర్షించరు. అది యాక్సెప్టబుల్ కాదు అసలు. మీకున్న ఐడియాలజీ ఏంటో, మీకున్న ఆ తెలివితేటలు ఏంటో, శక్తి సామర్థ్యాలు ఏంటో పని ఉన్నప్పుడే చూపించగలరు. ఆ పని మీరు బతుకున్నంత వరకే ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరి సహోదరులు, పెద్దలు, ఈ మాట ఒకసారి అందరూ ఆలకించండి. దేవుడు ఈ జీవితంలో మనకిచ్చింది అద్భుతమైన ఆశీర్వాదాల్లో ఇదిగో ఆ ఆహారమే కావచ్చు, మీ నీట్నెస్, గుడ్ లుకింగే కావచ్చు, మీ ఫ్యామిలీయే కావచ్చు, మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వర్క్. దేనికోసం అంటే మీరు దేవుని యొక్క ఎంత ప్రత్యేకమైన శక్తి, జ్ఞానయుక్తులు కలిగిన వారో వర్క్లోనే చూపించగలరు. మనకి పని, ఉద్యోగం, చదువు పైసలు సంపాదించుకోవడం కోసం కాదు. మనం పోషించబడుతుంది మన తండ్రి చేత. ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించిన దేవుడు ఉన్నారే, ఆయన వలన మనం పోషింపబడుతున్నాం. పరలోకమందున్న తండ్రి, నేడు మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయనే మాట అసలు చెప్పడానికి నోరొస్తుందా ఎవరికైనా? నేను కష్టపడి సంపాదించిన ఉద్యోగంతోనే, పైసలతో నేను నా ఆహారం నేను సంపాదించుకుంటున్నాను, మళ్ళీ ఆయనకి ఎందుకు అడగాలి? దాంతోనే ప్రభు నేర్పిస్తున్నారు, మీరు పని పాట చేయకుండా ఉండకూడదు, మీరు పని పాటలు చేయాలి, సంపాదించాలి, కానీ మీరు బతుకుతున్నది దానితో అనుకోవద్దు. మీరు బతుకుతున్నది నా తండ్రి మిమ్మల్ని కాపాడి పోషిస్తున్నాడు కాబట్టి బతుకుతున్నారు. మరి పని, సంపాదన అవసరం లేదా ప్రభు అంటే అవసరం. ఇది దేవుని కోసం నేను చేశానని ఒక మాట చెప్పి అక్కడ పని చేయాలంటే ముందు నా చేతిలో ఏదో ఉండాలి. సో క్రైస్తవులు కష్టపడాలి, ఇంకా తెలివి జ్ఞానం ఉపయోగించాలి, ఇంకా ఎక్కువే సంపాదించాలి.
దేనికి? లోకంలో ఉన్నవారు సంపాదిస్తారే, మేమంతా ఇంత చూసావా, ఎంత సంపాదించి ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాను, దానికోసం కాదు. క్రైస్తవులు కష్టపడి తెలివితేటలన్నీ ఉపయోగించి ఇంకెక్కువగానే సంపాదించాల్సింది ఈ కారణం కోసం, ఆయన రాజ్యం కోసం. ఆయన ప్రేమిస్తున్న ప్రజలు రకరకాల సమస్యల్లో ఉంటారే, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అంటే ముందు మన చేతిలో ఉండాలి కదా. సో క్రైస్తవులు సంపాదించాలి, సాధించాలి, కానీ లోకం యొక్క ఉద్దేశాల కోసం కాదు, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి. సో సేవ ఒక్కటే మీ భక్తి. సేవ లేనిది అసలు భక్తే కాదు. సో సేవ అనేది ఎక్కడుందండి అంటే, మళ్ళీ మదర్ తెరీసా లాగనో ఏ క్యాథలిక్స్ లాగనో ఎంతసేపు మనుషులకి ఏదో పని చేయడం, ఏదో నేర్పించడం, అయితే ఎడ్యుకేషన్ లేకపోతే హెల్త్ ఇదే అనుకుంటారేమో. క్రైస్తవ మిషనరీలు వచ్చి ఇంగ్లీష్ నేర్పించారు, ఎడ్యుకేషన్ నేర్పించారు. వాళ్ళు నేర్పిన ఇంగ్లీష్ నేర్చుకొని ఆ దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ చెడగొట్టాడు ఆయనతో పాటు తీసుకెళ్ళిపోవడానికి గోతికి. క్రైస్తవులు వాళ్ళకి తిండి లేదని తిండి పెట్టారు. చివరికి మీకు తెలుసు కదా ఆ గోదావరి జిల్లాలో జరిగిందేంటో. ఇప్పుడేమో ఆయనకి విగ్రహం కట్టి పూజలు చేస్తారు సంవత్సరంకి ఒకసారి. ఆర్థర్ కాటన్ గారిని అక్కడ ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టిన పెద్ద ఆయన ఉన్నాడే, ఆయనకి ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? మొత్తం ఆయన తెచ్చుకున్న ఆస్తి అంతా బ్రిడ్జ్ కోసం ఖర్చు పెట్టాడు. ఆయన ఆస్తి అంతా అమ్మేసి మరీ తెచ్చిపెట్టాడు. ఇంకా బ్రిడ్జ్ ఫినిష్ అవ్వకపోతే ఆ బ్రిటిష్ అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగాడు, బ్రిడ్జ్ మధ్యలో ఉండిపోయింది సార్, కొద్దిగా డబ్బులు ఇస్తే ఆ ఆనకట్ట అదేదో నేను ఫినిష్ చేస్తానంటే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. చివరికి అంత గొప్ప ఆనకట్ట కట్టి ధవళేశ్వరం రాజమండ్రి దగ్గర ఆ ప్రాంతాలన్నిటికీ చెప్పలేనంత సస్యశ్యామలంగా చేసి వీళ్ళేమంటారు తెలుసా? అపర భగీరథుడు ఆ గంగని తెచ్చాడు భూమి మీదకి. ఈయన కూడా ఇలాగే ఈ ప్రాంతాలంతా సస్యశ్యామలంగా అయిపోవడానికి కారణం ఆర్థర్ కాటన్ గారని ఆయన విగ్రహాన్ని పూజ చేస్తారు. కానీ చివరి రోజుల్లో ఆయన ఎలా చనిపోయాడు తెలుసా? అడుక్కొని ఆకలితో చనిపోయాడు. అదే ప్రాంతంలో ఏ ప్రాంతవాసుల కోసం, యేసుక్రీస్తు కోసం అన్నట్టు మిషనరీగా సేవ చేసి వాళ్ళ తిండి, వాళ్ళ బట్ట, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఎన్ని మిషనరీస్ ఎంత సిన్సియర్గా పనిచేశారో చివరికి వాళ్ళ నెత్తి మీదకే వాళ్ళని ఒక శాపంగా తెచ్చి పెట్టుకున్నారు. క్రైస్తవ మిషనరీస్ ఇచ్చిన ఎడ్యుకేషను అలాగే ఏడ్చింది. వాళ్ళు సిన్సియర్గా సేవ చేశారు. కానీ వీళ్ళు దేనికి ఉపయోగించుకున్నారు చూడండి. సేవ అంటే అవి కాదు సార్ చేయాల్సింది. క్రైస్తవులు సత్యం చెప్పడం. యేసుక్రీస్తుని పాపాల కోసం మరణించి తిరిగి లేచి తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. నిన్ను పుట్టించిన అసలైన సృష్టికర్త కాబట్టే నీ మీద ఎంత శ్రద్ధ చూపించాడు. నిన్ను నిజంగా సృష్టించిన వారు నీ కోసం ఏమీ చెయ్యరు. ఏదో మనం చెప్పుకునేటట్లు ప్రపంచమంతటికి దేవుడు ఏమైనా సహాయం, మేలు, మంచి చూపించాలనుకుంటే ఇవ్వాల్సింది మొదటగా ప్రాణం. ఎందుకంటే యువర్ లైఫ్ ఈజ్ అట్ స్టేక్. మీ ప్రాణం ప్రమాదంలో ఉంది. దేవుడంటూ లోకాన్ని పట్టించుకొని ఏం చేయాలి, ఆశీర్వదించాలంటే ముందుగా ఇవ్వాల్సింది ప్రాణానికి ప్రాణం అడ్డుగా వేయాలి. అలాగే ఈ లోకం అంతటికీ తెలిసి, ప్రపంచ చరిత్ర అంతటికీ తెలిసి ఈ లోకానికి ప్రాణం ఇవ్వడానికి వచ్చిన వాడు ఒక్కడే ఉన్నాడు. అదే ప్రూఫ్. ఈ లోకాన్ని నిజంగా సృష్టించాడు. కన్న తల్లిదండ్రులకే ఉంటుంది. తన పిల్లల ప్రమాదంలో ఉంటే ఎంత గొప్ప రిస్క్ అయినా తీసుకొని కాపాడడానికి ఎంత కిందకైనా పరిగెట్టుకొని వస్తారు. పక్కింటి పిల్లలు పాడైపోతే, కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతుంటే మనం పరుగులు ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ కోసం ఏడుపులు పెడబొబ్బులు పెట్టం. మన పిల్లలు ప్రమాదంలో ఉంటే వాళ్ళ కోసం ఎంత పెద్ద ప్రమాదమైనా పరిగెట్టుకుని వెళ్తాం. ఇదే ప్రూఫ్. నీ కోసం, నీ ప్రాణం కోసం పరలోకాన్ని విడిచి ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత గొప్ప ప్రేమ! ఈ సత్యం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ సత్యం తెలిసిన నీవు నీ కోసం నువ్వు బతికేయడం అంతకంటే అన్యాయం, దుర్మార్గత ఇంకొకటి ఉండదు. భక్తి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గురించి మాట్లాడడం, ఆయన సత్యం గురించి తెలియని వాళ్ళకి వివరించడం. ఇది చేయకుండా నా మట్టుకు నేను బాగే ఉన్నాను, మంచిగా ఉన్నాను, ఉపవాసాల నుండి ప్రార్థనలు చేస్తున్నాను, నాకు ఉద్యోగం ఇచ్చే, ఆశీర్వాదం ఇచ్చే, పిల్లల్ని ఇచ్చే, ఆరోగ్యం ఇచ్చే, అది ఇచ్చే, ఇది ఇచ్చే అని అనడానికి సిగ్గుండాలి అసలు. భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. చర్చికి వచ్చి గొగ్గోలు పెట్టి ఉపవాసాల నుండి ప్రార్థన చేయబట్టి అయ్యాడా పెద్ద ఆయన? భారతదేశానికే కాదు, ఏ దేశానికి ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, వాళ్ళు ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అయ్యింది ఈ చర్చిలకు వచ్చి ఉపవాసాల నుండి ప్రార్థనలు చేయబట్టి కాదు. ఆయన అడగని వాళ్ళకు కూడా ఏం తక్కువ చేయకుండా దేశానికి అధికారులుగా నియమిస్తున్నాడు. అలాంటిది మన అవసరం తీర్చడా? ఆ దుబాయ్ దేశాలు వెళ్ళి అడగండి, అరే అబ్బాయి మీరు ప్రపంచానికి ఎంత గొప్ప ధనవంతులు అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఈ ల్యాండ్లో అంత పెట్రోల్ పెట్టాడు కాబట్టి మీరు దేశాన్ని ధనవంతులు అయ్యారంటే గన్న తీసి పేలు చేస్తారు మనల్ని. అర్రే మా దేవుడు మాకున్నాడు, నువ్వేంటి యేసు ప్రభు వల్ల మేము గొప్పలు ఏమంటాడు? చూసారా ఎవరి వల్ల తిని గొప్ప వాళ్ళు అయి బతికేస్తున్నారు. ఆయన పేరు చెప్తే ఒళ్ళు మండుతుంది, తిరగబడతారు. వాళ్ళ భాషలో అది దేవదూషణ అంటారు. మళ్ళీ ఇంకా యేసుక్రీస్తుని దేవుడు అంటే అది పెద్ద దేవదూషణ, బ్లాస్ఫమీ అంటారు. సత్యం చెప్తే ఇది పరిస్థితి.
సో ఇప్పుడు వాళ్ళు తింటున్నారు కదా, గొప్ప వాళ్ళు అయ్యారు కదా. ఎవరి వల్ల అయ్యారు? వాళ్ళు దేవుడు ఇచ్చాడంటారా, సాతాను ఇచ్చాడంటారా? ఎందుకు మన వచనాలు చూపించడం మీకే తెలుసు. ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నవాడు ఒకడే. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావంటే మీకు అర్థమవుతుందా? నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. గుప్పులు విప్పడం అంటే అర్థం ఏంటి తెలుసండి? ఇది ఇలాగేంటేస్తారో తెలుసా? ముష్టి. యేసుక్రీస్తు ముష్టేస్తే ఒకడు ప్రధానమంత్రి అయ్యాడు. యేసుక్రీస్తు ముష్టేస్తే ఒకడు అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. యేసుక్రీస్తు ముష్టేస్తే ఏమనుకోవద్ది మాట అన్నందుకు, ఒకడు మెగాస్టార్ అవుతాడు, ఒకడు సూపర్ స్టార్ అవుతాడు. యేసుక్రీస్తు ముష్టి. ఆయన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నవాడు ఈయన. వాళ్ళు తిరగబడినా వాళ్ళకి విషయం అర్థం కాకపోయినా. అలాంటిది నీ కోసం ప్రాణం పెట్టినంత ప్రేమ ఉందని తెలిసిన తర్వాత కూడాను కేవలం ప్రార్థన చేస్తేనే ఇస్తాడు, ఓ దేవుని దగ్గరికి వెళ్ళి భక్తిగా ఉంటేనే మన అవసరాలు తీరుస్తాడు. సార్, అవసరాలు తీర్చడానికి, ఆశీర్వదించడానికి మీరు చర్చికే రావక్కర్లేదు. ఈ మాట నిజం చెప్తున్నా. ఇది అకార్డింగ్ టు రైట్ థియాలజీ. అసలైన సిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే అసలు చర్చికి రాని వాళ్ళకి అన్నీ ఎక్కువేస్తున్నాడు. మా చర్చిలో ఒక అబ్బాయి చాలా కష్టపడి చదువుతాడు, గ్యారంటీకి జాబ్ రావాలి. ఇండియా మొత్తంలో ఫైనల్గా ఇద్దరు చేరేలు, ఒక్కరికే వస్తుంది జాబ్. ఒకడు క్రిస్టియన్, ఒకడు నాన్ క్రిస్టియన్. ఈ అబ్బాయికి వస్తుంది అనుకున్నాం, ఫైనల్ మూమెంట్లో రాలేదు, ఇంకొక అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు అబ్బాయి చర్చిలో నిల్చొని ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి? చాలా కష్టపడ్డాడు, మంచి ర్యాంక్, ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 10,000 మందిలో లాస్ట్కి ఫైనల్కి ఇద్దరు తీశారు. ఆ ఇద్దరిలో ఒకరికే జాబ్ ఉంది, ఒకరికే జాబ్ వస్తుంది. ఆ జాబ్ క్రిస్టియన్కి రాలేదు, నాన్ క్రిస్టియన్కి వచ్చింది. గ్యారంటీగా వచ్చేస్తుంది, సెటిల్ అయిపోతాను అనుకున్నాను. కానీ ప్రభు ఏంటో అని అంటే అప్పుడు నేను చెప్పిన మాట, తమ్ముడు దానికోసం బాధపడతావేంటి? నీకు దేవుడు ఉన్నాడు, పాపం వాళ్ళకి లేడు. కనీసం ఉద్యోగం అయినా ఉన్నాయి వాళ్ళకి. మరి అలా మనం ఎలా బతుకుతామో? ఏదో ఉద్యోగం వస్తే పెళ్లి చేస్తామంటున్నారు ఇంట్లో. ఈ వయసు 30 అయిపోతున్నది, ఇంతవరకు పెళ్ళి అవ్వలేదన్న ఉద్యోగం కోసం, అందుకే వెయిట్ చేస్తున్నాం. డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి 15 సంవత్సరాలు ఆ యూనివర్సిటీ చుట్టూ రూములు తీసుకొని చదువుతున్నారు వాళ్ళు. క్రైస్తవులు సిద్ధాంతాన్ని సీరియస్గా ఆలోచించాలి. పెళ్లి చేయడానికి ఉద్యోగం నిజానికి క్రైటీరియా కాదు. నిజం చెప్తున్నా, భక్తి విశ్వాసమే. అలాగని ఏ పని పాట లేకుండా ఉండం, అది పాపం. మళ్ళీ బతకడం కోసం పని పాటలు, చదువులు కావు. చూసారా, కొద్ది కష్టంగా ఉంది. మీరే చూసుకోండి, బైబిల్ ప్రభు చెప్పిన మాటలు కూడా చూసుకోండి. బ్రతకడం ఎలాగా, ఏం తింటాం, ఏం ధరించుకుందాం అని చింతించొద్దు అని ప్రభు చెప్పిన మాటలు ఇంకా ఘోరంగా ఉంటాయి. నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు అసలు. మీ చదువుల పట్ల పర్స్పెక్టివ్ మార్చుకోండి. అబ్బా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి నువ్వు మెసేజ్ కానీ వినలేదు కానీ, మమ్మీ డాడీ ఈరోజు అన్న కూడా వచ్చి చెప్పాడు, చదవక్కర్లేదు మమ్మీ, ఉద్యోగం చేయక్కర్లేదు, టెన్షన్ అక్కర్లేదంటే దెబ్బకి వాళ్ళు మిమ్మల్ని చర్చికి పంపించడం మానేస్తారు. పాస్టర్ గారికి ఫోను, ఎవరిని తీసుకొచ్చావు బాబు, మా పిల్లలందరూ ఇలా పాడైపోయారు. నో 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 ఇదిగో మీరు ఉద్యోగం వచ్చి మంచి జాబ్లో సెటిల్ అయినంత వరకు మీకు ఆయుష్ ఉందో లేదో, ఈలోగా ప్రభు మిమ్మల్ని పిలిచేవచ్చు. సో దేని బట్టి దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడు తెలుసా? మీకు ఇచ్చిన పనిలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు. మీకు అంతవరకు ఇచ్చిన పని ఏంటి? అప్పుడెళ్ళి అడుగుతావా, ప్రభా నేను కలెక్టర్ ఉద్యోగం అనుకున్నాను, నువ్వు ఇవ్వలేదు, ఇప్పుడు దేని బట్టి అడుగుతావు ప్రభా అని అంటావు ఏంటి? అబ్బాయి, నువ్వు కలెక్టర్ ఉద్యోగం కాదు, నీకు ఇచ్చిన చదువు ఎంత నమ్మకంగా చదివావో, పరీక్షలు ఎంత నమ్మకంగా సిన్సియర్గా రాసావో, నీకు ఇచ్చిన తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎలాగున్నావో, నీకు ఇచ్చిన ఫ్రెండ్స్ విషయంలో నువ్వు ఎలాగున్నావో, నీకు ఇచ్చిన చర్చ్ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రభు నువ్వేదో ఉద్యోగం ఇస్తావు, పెళ్లి చేస్తావు, అప్పుడు నా పెళ్లిలో నేను మోసం చేసిన, ఉద్యోగంలో నేను లంచాలు తీసుకున్నా, దాన్ని బట్టి తీర్పు తీరుస్తావు అనుకున్నాను. కానీ నేను చదివిన 10th క్లాస్కే తీర్పు తీరుస్తావేంటి ప్రభు అని అడగద్దు. ఇంకా ప్రభు ఎవరో మీకు అర్థమైంది, సత్యమేంటో మీకు అర్థమైందంటే మీకు పెట్టిన ప్రదేశంలో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారో, ప్రభు కోసం ఎంత సేవ చేసి సాక్షులుగా పనిచేశారో, దాన్ని బట్టే బల నమ్మకమైన మంచి దాసుడా అనే మాట మీతో చెప్పాలి. ఇదిగో ఫైనల్గా ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇప్పటికే చచ్చి ఉండాలి. యాక్సిడెంట్లో, రోగాలు, ప్రమాదాలు, ఇంకొక రకంగానో, ఈవెన్ ఆత్మహత్యలతోనో ఇప్పటికే మనం చచ్చి ఉండాలి. కానీ ఈరోజు వరకు బతికెందుకున్నామో తెలుసండి? ఒక అద్భుతమైన కారణం. ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ మా చర్చిలో చెప్తున్నప్పుడు ఆ వాక్యం యొక్క అర్థం, అసలు భావం ఇదే అర్థమైంది. అది వివరించలేను కానీ ఆ పాఠం ఒకటి చెప్తున్నా వినండి. దేవుడు పరలోక రాజ్యంలో మీకంటూ ఒక మాట చెప్పి మీకంటూ ఒక రివార్డ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తే మీ గూర్చి ఆ మాట చెప్పడానికి, రివార్డ్ ఇవ్వడానికి, ఒక కిరీటం పెట్టడానికి మీ దగ్గర రికార్డ్ ఏం లేదు. ఇంకా భరించి అవకాశం ఇస్తూ 2 దెబ్బలతో మిమ్మల్ని కాస్త తగ్గించి, మిమ్మల్ని కాస్త విరిగి నలిగిన మనసు,
ఆ దుఃఖంలో మీరు ఏడ్చేటట్లు చేసి దేవుడు ఎందుకు తగ్గిస్తున్నాడంటే ఈ వాక్య భాగం, ఈ సత్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉన్న సత్యం. ఇప్పుడు చూస్తే ఏం చేస్తారమ్మా, తర్వాత చదువుకోండి. ఆ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఆ మొదటి 10 వచనాలు చాలా గంభీరమైన వచనాలు అవి. ఆ వచనాలు చదివితే అర్థమవుతుంది, దేవుడు ఎంత కొట్టినవాడు, ఇన్ని దెబ్బలు తగిలించిన వాడు, ఎంతగా మనల్ని అక్కడ అవన్నీ ఉంటాయి. దేవుడు ఫెయిల్ చేశాడని, కొట్టాడని, ఇంకా ఇలాంటివన్నీ ఇన్ని చేసిన వాడు ఎందుకు చంపలేదంటే, చంపడం పెద్ద పని కాదు. నువ్వు మారితే నీ ద్వారా ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకొని అక్కడికి నువ్వు వచ్చినప్పుడు నీ కొంచెం ఒక మంచి మాట చెప్పాలి. ఈరోజు ఉదయం మెసేజ్ కూడా అదే, ఇప్పుడు మెసేజ్ కూడా అదే. మనది ఇప్పుడున్నది ఏది కాదు, ప్రభుతో తిరిగి వస్తాం. చెప్పాను కదా, ప్రభుని వెంబడించే వాళ్ళు, మార్నింగ్ మెసేజ్కి దీనికి కంటిన్యూషన్. ప్రభుని వెంబడించే వాళ్ళు, ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన వెంబడించే వాళ్ళంటే ఫాలోవర్స్, అంటే ఆయన మన కాపరి, అంటే ఆయన వెనకాతలు ఉంటాం. ఆయన మొదటిసారి లోకానికి వస్తే అక్కలన్నీళ్ళు వినండి చివరి మాటలు, మనము మొదటిసారి వస్తాం. ఆయన మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు శ్రమలు, హింసలు, కష్టాలు పొందితే ఆయన వెనకాతలు ఉన్న మనం కూడా అవే పొందుతాం. అదే ఆయన రెండవసారి లోకానికి వస్తే ఆయన వెంబడిస్తున్న వాళ్ళని కూడా ఆయన రెండవసారి తీసుకొస్తాడు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు లోకాన్ని ఆయన ఏలితే ఆయనతో వచ్చిన వాళ్ళు లోకాన్ని ఆయన ఏలుతారు. ఈ లోకం మీద ఏదో చిన్న ఉద్యోగం సంపాదించి ఎలాగోలాగా బతికేయడానికి కాదు సార్. మీరు ఈ లోకం మీద నేరస్థాపన చేయాలి, తీర్పు తీర్చాలి, ఈ లోకాన్ని పరిపాలించాలి పాపరహితంగా, మరణరహితంగా, భయమురహితంగా. అలాగా నీ దేవునితో నీకు గొప్ప ప్లాన్ ఉంది, గొప్ప ఫ్యూచర్. మళ్ళీ చెప్తున్నా, ఇదే భూమి మీద ఉంది. మళ్ళీ మాట చెప్తున్నా, ఇదే భూమి మీద ఆయన మిమ్మల్ని వెంట పెట్టుకుని వచ్చి నీతి నివసించే రాజ్యంలో మీకంటూ ఒక గొప్ప అధికారం ఇస్తారు. అప్పుడు మీకు ఎంత అధికారం ఇస్తారో దేని మీద ఆధారపడి ఉంది? ఇప్పుడు మన నమ్మకత్వం, మన సిన్సియారిటీ, భక్తి మీద ఆధారపడి ఉంది. ఏదో గవర్నమెంట్లో 10,000కి 20,000కి ఒక 20-30 సంవత్సరాలైనా బతుకుతామో లేదో అలాంటి ఉద్యోగాల కోసమే తెగ ఏడుస్తారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ లోకమంతటిని పరిపాలించడానికి అసలైన ఒరిజినల్ గవర్నమెంట్ మీదే, మనదే. అలాంటి అసలైన రాజ్యం గవర్నమెంట్ కోసం, గవర్నమెంటే మీది. ఆ గవర్నమెంట్లో ఏదో చిన్న బిల్లబంట్రోతు ఉద్యోగం కాదు చేసేది, 20,000, 30,000, ₹1,00,000 కాదు. అది కూడా ఎన్నాళ్ళో తెలియదు. కానీ అట్లీస్ట్ 1000 సంవత్సరాలు తక్కువ లేకుండా ఈ లోకాన్ని రాజులుగా, అధికారులుగా పరిపాలించడానికే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, కోరుకున్నాడు. పదే తన మాటతో మిమ్మల్ని ఎందుకు మారుస్తూ ఉన్నాడంటే, మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే, మన మైండ్ మార్చి దేవుడిచ్చిన సంఘముతో మనం పని చేయాలి, అనేక మందిని ప్రభు కోసం సంపాదించాలి. ఎలాగా అంటే ఆయన వాక్యాన్ని ఇతరులకు బోధించాలి. ఇదిగో శిష్యత్వంలో అతి ప్రాముఖ్యమైన సత్యం ఇదే ఫైనల్ మాట. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ రోజు ఇశ్రాయేలీలకి 4వ ఆజ్ఞ ఇచ్చి దేవుడు ప్రతి ఇల్లుని ఒక చిన్నపాటి చర్చి ఎలా చేసేసాడో, ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని చిన్నపాటి స్పీకర్ని లేక మెసెంజర్, ఒక ప్రీచర్ని, దేవుని వాక్య సత్యాన్ని ఇతరులకు బోధించే ఒక ప్రసంగికుడిగా ఎలా చేసేసాడో, ఇదిగో మరీ ఎంతో నిశ్చయముగా, మరి ఎంతో ఎక్కువగా ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి క్రిస్టియన్ వాళ్ళ ఇల్లు ఒక చిన్నపాటి చర్చి చేసేటట్లు, ఎవరు చర్చికి వస్తారో మీరు మంచిగా నేర్చుకొని ఇంట్లో మీరు దేవుని వాక్యం బోధించి సత్యం చెప్పాలి. అలాంటి పరిస్థితులు వచ్చిన ప్రతిసారి, ఆ డిస్కషన్ వచ్చిన ప్రతిసారి, ఏ డిస్కషన్కి సంబంధించిన వచనం దేవుడు మీకు నేర్పించుంటారో అప్పటికే దానికి సంబంధించిన విషయాన్ని మీరు బోధించే వాళ్ళు అవ్వాలి. ఇలాగా కేవలం ఇల్లే కాదండి, మీరు స్కూల్లో ఉంటారో, కాలేజీలో ఉంటారో, రూముల్లోనే ఉంటారో, చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళి రూముల్లోనే ఉంటారో, ఉద్యోగాలతో, వ్యాపారాలతో ఎంతమందిని కలుస్తారో వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటో, పరిస్థితి ఏంటో, కష్టం ఏంటో, పాపం ఏంటో, రోగం ఏంటో, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకొని ఫ్రెండ్లీగా వాళ్ళకి దేవుని యొక్క సత్యం వాళ్ళ సమస్యకే ముడిపెట్టి ఆ సమస్యకి పరిష్కారం మీరు చెప్పడానికి దేవుని చేత ప్రత్యేకింపబడిన దేవుని సేవకులు మీరు. సో దేవుని యేసుక్రీస్తు శిష్యులంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ సమస్యలో, అవసరాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు కలుసుకొని ఆ సత్యం వాళ్ళకు బోధించాలి. మీరు బోధకులు, దట్స్ ఇట్. భక్తి బోధతోనే ఉంది. చాలా విచిత్రమైన సత్యం ఇది, నిజం. భక్తి కేవలం డూసు డొనాట్స్తో లేదు, బోధతో ఉంది. ఆ బోధ కూడా ప్రభు గురించిన సత్యంలోకి మనుషుల్ని అసలైన సమాధానం, ఆశీర్వాదం కలిగి, ఇదిగో దేవుడు మనకి చేసిన వాటి బట్టి మనం ఎంత ఆరాధించినా ఇంకా తక్కువే, సరిపోవట్లా. దేవుడు నాకు చేసిన దాంతో పోల్చుకుంటే నేను ఎంత ఆరాధిస్తున్నా, రేయింబగళ్ళు బ్రేక్ లేకుండా ఆరాధిస్తున్నా తక్కువే. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ దేవునికి నేను ఎంత ఆరాధించినా తక్కువైపోతుంది. కాబట్టి నాలాగా ఆరాధించే వాళ్ళు మరికొంతమందిని సంపాదిస్తే అలాగా దేవుని పట్ల మన కృతజ్ఞత భావాన్ని చూపాలి.
యవనస్తులకైతే ముఖ్యంగా ఈ మాట చెప్తున్నాను. మరి వచ్చాం కాబట్టి మన సాక్ష్యం కూడా చెప్పాలి. మొదటిసారి వచ్చినప్పుడు నేను నా జీవితకాలం ఒకే ఒక్క డ్రీమ్ కోసం బతికా, దానికోసమే చాలా కష్టపడ్డా. అది నాకు దొరకదంటే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపోయాను. నా జీవితకాలం నా డ్రీమ్ ఏంటో తెలుసండి, ఇంకా వివరంగా చెప్పలేను, సింపుల్గా చెప్తున్నాను. నా జీవితకాలం నా డ్రీమ్ ఏంటో తెలుసండి, ఒలింపిక్స్లో మన మెడల్ భారతదేశాన్ని సంపాదించాలి. స్పోర్ట్స్, నేను ఒక స్పోర్ట్స్ సంబంధించిన వాడిని. అది కరాటే, ఫైటింగ్స్లో ఒలింపిక్స్కి వెళ్ళాలి, ఏదో ఒక మెడల్ సంపాదించాలి. ఇది నా పిచ్చి. మామూలుగా కష్టపడలేదు, చాలా పిచ్చిగా కష్టపడ్డా. ఒకనొక టైంలో నా నడుము ఎరగొట్టుకొని దానికి ఆపరేషన్ అయ్యి ఇంకా ఫైటింగ్ చేయడానికి అనర్హుండి అయిపోతానంటే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. నేను ఇది అనుకున్నాను, దీనికోసం చాలా కష్టపడ్డాను, ఇంకా నాకు అది దక్కదని తెలిసిన తర్వాత ఇంకెందుకు బ్రతకడం అని చచ్చిపోవాలనుకున్నాను. అలాంటప్పుడు ఇదిగో ఇలాంటి ఒక యూత్ రిట్రీట్కే నన్ను పిలిచారు. ఆ రోజు యూత్ రిట్రీట్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసండి? 15 మంది. 15 మందిలో నేను చెయ్యెత్తి నిల్చున్నా. ఆ రోజు మెసేజ్ కూడా ఏంటో తెలుసండి, అవన్నీ వివరంగా చెప్పలేను, బట్ సత్యమైతే సువార్త సత్యమే. యూత్ రిట్రీట్లో అంతా మన యూతే ఎప్పుడు సువార్త వింటున్నాను అనుకుంటారు, కానీ కాదు. వేరు వేరే స్వరాలతో వేరు వేరు వ్యక్తుల ద్వారా దేవుడు సువార్త సత్యాన్ని అర్థమైనట్లు చేసి, ఇదిగో నిన్ను పుట్టించి నువ్వు నా నుంచి పాపం చేసి దూరంగా వెళ్ళిపోతే మరలా నీ కోసం ప్రాణం పెట్టి రక్షించింది నీ కోరికల కోసం నన్ను వాడుకోవడానికి కాదు బాబు, నీ ప్లాన్ల కోసం, నీవు కంటున్న కలల కోసం నా ప్రేమను వాడుకోవడానికి కాదు. నేను నీ కోసం ఎంత చేసింది నా కోసం, అంటే నా కోసం ఆ దేవునికి ఒక ప్లాన్ ఉంది, దానికి నేను మారాలి. నీ ప్లాన్ కోసం నువ్వు ఎంత కష్టపడినా నీ చేతులతోనే చివరికి నీ ప్రాణం తీసుకునేటట్లుగా వచ్చేసావు పరిస్థితి. ఎందుకంటే నేను సృష్టించింది అందుకోసం కాదు. నిన్ను తల్లి గర్భంలో ఎవరిని ఎందుకోసం సృష్టిస్తాడో ఆయన ముందుగా నిర్ణయంతో ప్లాన్తోనే సృష్టించాడు. నాకు అది వద్దు, నాకు ఇదే కావాలని నువ్వు ఎటు పరిగెట్టినా అందులో నువ్వు సక్సెస్ కావు. ఆ దేవుని చిత్తం ఏంటో ఎరిగి అందులో మీరు అడిగేస్తే ఏదో కొంత ఉపయోగం నీకు, నీ ఇంటి వారికి, నీ వలన అనేక మందికి దేవుడు చేసేటట్లు చేస్తారు. ఫైనల్గా ఇందులోకి రావడానికి చాలా కష్టమైపోయింది. ప్రభువా భక్తిగా ఉంటాను, కానీ ఇదిగో నేను ఇది అనుకుంటున్నా, ఇందులో నాకు సహాయం చేయంటే ఇదిగో ఎలాంటి అవకాశాలు వచ్చాయి తెలుసండి. నాకు మా ఫ్రెండ్ గారు ఒకటి చెప్పిండు, అరే ఇక్కడ కొత్తగా ఇంకో సినిమా తీస్తున్నారు, పెద్ద డైరెక్టరు, దానికోసం కొత్త వాళ్ళని తీసుకుంటున్నారంటే ఇదిగో మీకు అర్థమవుతుందో లేదో, అప్పటికే 4-5 సంవత్సరాల నుంచి ఆ సినీ ఫీల్డ్లో అవకాశాల కోసం దాదాపు 2 ట్విన్ బిల్డింగ్స్ పక్కనే ఉంటాయి, ఒకటి ఆడపిల్లలు ఒకటి మగపిల్లలు, వాళ్ళందరూ సినిమా ఫీల్డ్లోనే పనిచేస్తూ ఉంటారు. ఆ టైంలో నన్ను మా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళా. నాకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళలేదు. దేనికి? అందరూ యాక్టర్లు అవ్వడానికే వస్తారు, కానీ మంచి నీ ఫైటింగ్ ఏంటో నాకు తెలుసు, నీ ఫైటింగ్ స్కిల్ ఏంటో తెలుసు. ఎందుకంటే అప్పటికే నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. నేషనల్ లెవెల్లో 3 times గోల్డ్ మెడల్ సంపాదించాను ఫైటింగ్స్, కరాటే, ఈ కుంగ్ఫులో. సో నువ్వు ఒకసారి చూపించరా, ఎంతకాలం శ్రీకాకుళానికి పరిమితం అయి ఉంటావు, అసలు నీ టాలెంట్ ఏంటో ఒక్కసారి హైదరాబాద్ వచ్చి, ఎంతోమంది వస్తారు నీలాంటి వాళ్ళు, అందులో నువ్వు ఎక్కడున్నావో ఒకసారి చూసుకోరా అని బలవంతం పెడితే నేను వస్తే మా ఫ్రెండ్ గారు నన్ను తీసుకెళ్ళి ఆ దాన్ని ఏమంటారు, అవన్నీ మర్చిపోయానండి, ఆడిషన్. ఇది జరిగి కరెక్ట్గా 20 సంవత్సరాలు అయింది. 2023లో జరిగిన విషయం ఇది. ఆడిషన్స్ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చాలా అంత పొడుగున్నారు, అందంగా ఉన్నారు, మగపిల్లలు ఆడపిల్లలు, అలా వెళ్తున్నారు, ఇలా వచ్చేస్తున్నారు. నేను చూసుకున్నా, ఇదేంటి ఇలా వెళ్తున్నారు, ఎంతసేపు వెయిటింగ్, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు, మరి నన్నేం చేస్తారో అనుకున్నా. కానీ నేను వెళ్ళి 1.5 గంట వరకు నన్ను వదలలేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు తెలుసా, ఇదిగో మీరు అందరూ భోంచేసి మళ్ళీ 3 గంటలకు రండి అని చెప్పి మిగతా వాళ్ళందరూ పంపించేశారు. 1.5 గంటలో నన్ను ఎంత ఫ్రెండ్లీ అయిపోయినట్టే డైరెక్టర్ ఆయన టీం అంతా. ఎందుకే నేను వెళ్ళింది దేనికో తెలుసా, ఫైటింగ్స్ ఇస్తా. నేను ఎలాంటి ఫైటింగ్స్ ఇస్తానో వాళ్ళు అడిగిన దానికి అప్పటికున్న ఆలోచన, నా పిచ్చి ఏంటో వాళ్ళకి ఎక్కించేసరికి, అరే బాబు నువ్వు విన్నాళ్ళు ఎక్కడున్నావు, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు వచ్చాయి హైదరాబాద్ వచ్చాయి, మాతోనే ఉంటామని అదేదో స్పెషల్ కార్డ్స్ అవన్నీ ఇచ్చేసారు నాకు ఆ రోజు. వాళ్ళు నా జీవితంలో మొదటిసారి కేక్ కట్ చేశాను. కట్ చేయించింది మా ఫ్రెండే. 23 సంవత్సరాలు అయ్యి 24లో అడుగుపెట్టా. అది సెప్టెంబర్ 6వ తేదీ. మనోడికి మనం 4-5 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే మన వాళ్ళకి ఎవరికీ రాలేదు అవకాశం. ఉదయమే ఎర్రబస్ ఎక్కి దిగి వచ్చాడు శ్రీకాకుళం నుంచి, అప్పుడే ఇలాంటి అవకాశం వచ్చింది అని. వాళ్ళు ఎవరో ఒకరు లోపలికి వెళ్తే వాళ్ళతో మిగతా వాళ్ళకి ఏమైనా అవకాశాలు వస్తాయని వాళ్ళందరూ నాతో పాటు సంతోషించారు. కానీ ఇదే గొప్ప సంతోషమైన వార్తతో ఇంటికి వెళ్ళి బ్యాగ్ రెడీ చేసుకొని వచ్చేయడానికి ఇంటికి వెళ్ళాను. అంతే, దేవుడు నా జీవితాన్ని ఎలాగే మార్చేశారు. మార్చిన విధానం అంతా వివరంగా చెప్పలేను, కానీ వాక్యం, దేవుని మాట నా దగ్గరికి పంపి 2 దెబ్బలు కొట్టి, బాబు నీకు ఆరోగ్యం ఇచ్చింది, మరలా బాగు చేసింది, మరలా జీవితంలో ఒక గుర్తింపు, గౌరవం, ఏదో ఆయుష్, ఆరోగ్యం అది ఇచ్చింది. నీ ఇష్టం వచ్చిన డ్యాన్సులు వేయడానికి కాదు, ఆ ఫైటింగ్లు ఇవ్వడానికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు.
అటు వెళ్తే సెలబ్రిటీ అయిపోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకెన్నో, ఒకటి కాదు ఎన్నో వేషాలు వేయచ్చు. దానికోసం కాదు నిన్ను సృష్టించింది. ఇది అంత పెద్ద అద్భుతమైన ఫ్యూచర్ వదిలేసుకొని దీనికోసం ఎందుకు రావాలి ప్రభువా? ఇప్పటికీ కొన్నిసార్లు అంటుంటా దేవునితో, కొన్నాళ్ళైనా నన్ను 10 సంవత్సరాలు అందులో వదిలేసిన తర్వాత మినిస్ట్రీకి వెళ్ళొచ్చు కదా ప్రభువా. ఎందుకు ఇక్కడికి వచ్చి చేసినంత మాత్రాన ఏదో మనం పెద్ద సతీష్ కుమార్లో ఏదో అయిపోము ఇక్కడికి వచ్చేనంత మాత్రాన. ఎందుకంటే ఈ పని పరిశుద్ధతతో. అక్కడ తాగి తిరిగి తందనాలు ఆడి కూడా గొప్పలం అయిపోవచ్చు. కానీ దేవుడు కోరుకున్న ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేసి, పిచ్చి వేషాలు వేసి ధనవంతులు గొప్పోళ్ళు అయిపోవడం దేవునికి ఇష్టం కాదు. మీరు అంత గొప్పోళ్ళు అవ్వకపోయినా, మనలాగా చిన్న స్థితిలో ఉన్నా కానీ మన పని పరిశుద్ధమైన పని. మన పిలుపు దేవుని కుమారుని యొక్క సత్యము కోసం, ఆయన మహిమ కోసం. నన్ను మా ఫ్రెండ్స్ ఈ మధ్య మా ఫ్రెండ్స్లో బ్రాహ్మణుడు ఒక ఆయన ఉంటాడు. ఈ మధ్య ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ విజయ్ దేవరకొండ తమ్ముడిని పెట్టి సినిమా డైరెక్ట్ చేశాడు. మా ఫ్రెండ్స్, నేనేంటో ఆ రోజు చూసిన నా ఫ్రెండ్స్, రై నువ్వు వెళ్ళావని వాడికి పురుగు కదిలి వాడు ఎన్నాళ్ళు ప్రయత్నిస్తే ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు వాడు నీ వల్ల. అదే నువ్వు అప్పుడే అవకాశం తీసుకొని వెళ్ళుంటే ఈ పాటికి ఎక్కడుండేవాడు. అనవసరంగా బైబిల్ అని, దేవుడని, యేసుక్రీస్తు అని నిజంగా నీ జీవితం పాడు చేసుకున్నావని. మా ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారే, దేవుడు నమ్ముకోలేదు. దేవుడు ఏంటో, ఆయన విలువేంటో వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ నా అదే మాట, గొప్ప పిచ్చి పని చేసేవరా, అసలు నిజానికి యేసుక్రీస్తు వల్లే నీ జీవితం వేస్ట్ అయిపోయిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు. పాపం వాళ్ళు అనుకుంటున్నది ఈ లోకంలో ఎంత గొప్ప వాళ్ళం అయిపోతాం, ఏది సాధిస్తాం, ఏం సంపాదిస్తాం అనేదే ఘనత, ఆశీర్వాదంగా చూస్తున్నారు. కానీ ఈ లోకం దాని కృత్యాలన్నీ కాల్చివేయబడబోతున్నాయి. నిత్యము నిలిచి ఉండేది ఇదిగో ఈ సత్యం అండ్ దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు అండ్ ఆయన ప్రజలు, చర్చ్, ఆఫ్ కోర్స్ ఆయన రాజ్యం. దానికోసం పనిచేయడమే. ఇప్పుడు జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినా, ఇంకెన్ని సమస్యలు వచ్చినా, ఇంకెంత పేదవాళ్ళం, పనికిమాలినోళ్ళం అనే స్టాంపు పడిపోయినా కానీ నిత్యం ఉండే మహిమ మాత్రం ప్రభు కోసం పనిచేసిన వాళ్ళకే ఆ మహిమ. ఆయనకి తండ్రి ఇచ్చే మహిమ మనతో పాటు ఆయన పంచుకుంటాడు. మహిమ 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 అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? చాలా ఉన్నాయండి బైబిల్లో. అందులో ఒక అర్థం స్టార్డమ్ ఎలాగుంటుందో చూసారా? స్టార్డమ్ ఒక సినిమా యాక్టర్ వస్తే జనాలు ఎలా పిచ్చై పరిగెడతారో చూసారా? ఆ ఈలలు, కేకలు, అరుపులు, పిచ్చైపోయి ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు కూడాను జుట్టు పీకేసుకొని కేకలు, అరుపులు, కళ్ళుదిరిగి పడిపోతారు ఆ పిచ్చిలో. మైకిల్ జాక్సన్ గురించే చెప్పట్లేదు. కొంతమంది సెలబ్రిటీ హీరోలు కనిపిస్తే స్టార్డమ్ అంటే అది. పీపుల్ లవ్ అండ్ లాంగ్ ఆఫ్టర్ యూ. దాని అంతటికీ మరొక రేంజ్ మాటే మహిమ. యేసుక్రీస్తుకు కలిగిన ఆ మహిమ తన ప్రజలైన మీకు, ఆయన కోసం పనిచేసే మీకు ఆయన షేర్ చేసుకుంటాను, ఇస్తానన్నాడంటే ఈ ప్రపంచంలో ఇంతవరకు స్టార్డమ్, దాని పట్ల ఉన్న ఆ హైనెస్, ఆ గ్రేట్, ఆ పిచ్చి ఎలా ఉంటుందో చూడండి. దాని అంతటికీ మించినది ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు దేవుని కోసం జీవించండి అని నేను ఇలా చెప్పడం కూడా అది రాంగ్ మోటివేషన్. ఆయన ఏదో ఇస్తాడు కాబట్టి ఇప్పుడు సేవ చేయండి, భక్తిగా ఉండండి, అది చెప్పడం కూడా రైట్ కాదు. చూసారా, నేనేదో ఇస్తాను కాబట్టి భక్తిగా ఉండండి అని ప్రభు కూడా 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్పలేదు. 10 ఆజ్ఞలు ఇచ్చి మీరు ఎందుకు పాటించాలో తెలుసా? నేనే నిజంగా సృష్టికర్తను కాబట్టి పాటించాలి. అయినా మీరు నన్ను నుంచి దూరం అయిపోయినా మీకోసం ప్రాణం పెట్టి మరి మిమ్మల్ని విమోచించాను కాబట్టి మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఏదో ఇస్తాడని కాదు, ఇప్పటికే ఆయన మన కోసం చాలా చేశాడు కాబట్టి ఆయన కోసం మనం ఏం వదులుకున్నా పెద్ద త్యాగం అనే మాట పెట్టడం అన్యాయం, ఘోరం, దుష్టత్వం. అంత గొప్పవాడు మన కోసం ప్రాణం పెట్టని సిలువ వరకు వస్తే దానికి త్యాగం అనే పేరు మాట ఉపయోగించినప్పుడు మనలాంటి వాళ్ళం ఆయన కోసం ఏదో చేసాం, ఏదో పొడి చేసాం అనే మాట, త్యాగం అనే మాట ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఆయన కోసం మన యవ్వన రక్తం అంతా దారిపోసినా స్టిల్ నేను ప్రభు చెప్పిన మాట లూకాసు వార్త 17వ అధ్యాయంలో, మీరు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత కూడా మేము నిష్ప్రయోజకులమైన దాసులము, చేయాల్సినవే చేసాం కానీ అంతకంటే ఎక్కువేం చేయలేదు. మీకు అర్థమవుతుందా? ప్రభు కోసం చెమట కాదు, కష్టమే కాదు, కన్నీరు కాదు, చివరికి రక్తం దారగా పోసి ప్రాణం పెట్టేసిన స్టిల్ వీఆర్ అన్డిజర్వ్డ్. ఈ మాట చెప్తే కొంతమంది అనుకుంటారు, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన కోసం ప్రాణం పెట్టేస్తా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. అన్నయ్యలో ఈ మాట వినండి, మంచి మాటే చెప్పారు కానీ ఇదిగో
ఆయన కోసం ప్రాణం పెట్టి బలియాగంగా బలిపీఠం ఎక్కడానికి ఏ మచ్చ, డాగు, కలంకము లేనిదైతేనే అర్హమైనది. జీవితం మొత్తం పిచ్చి పిచ్చి అసహ్యమైన మచ్చలు, డాగులు, పాపాలు, అసహ్యమైన సాక్ష్యం, ఇంప్రెషను, ఒక్కరి ముందు మంచి సాక్ష్యం ఉండదు. ఎతగాడేమో ఆ దేవుని కోసం ఆ బలియాగం ఎక్కి ప్రాణం దారబోసేస్తాడంట. ఆయన మలాకి గ్రంథంలో ఏమన్నాడు చూసారా? ఆయన గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, జబ్బుదాన్ని తీసుకొచ్చి మీ యజమానికి ఇస్తే ఆ యజమాని మిమ్మల్ని కనికరం చూపిస్తాడా? అలాంటిది యెహోవా కోసం ఆయన బలిపీఠం మీద నువ్వు పెట్టే అర్పణ ఎలా ఉండాలో తెలుసా? పర్ఫెక్ట్ ఉండాలి. జీవితం అంతా పిచ్చి పిచ్చి ఆ మచ్చలు, అసహ్యమైన పాపాలతో, డాగులతో అంటించుకొని ప్రాణం దేవునికి ఇచ్చేస్తావా? ప్రాణం అర్పించాలంటే జీవితం ముందు యాక్సెప్టబుల్గా ఉండాలి. అయితే ఇక్కడ మనకు ఇంకొక అవకాశం ఉంది. ఈ రోజుతో ప్రభువా ఎలాంటి కలంకం, మచ్చ, డాగు అంటించుకోను. ఐఎమ్ సో సారీ, ఇంతవరకు నా ప్రాణాన్ని, నా జీవితాన్ని విలువైనదిగా నేనే చూడలేదు, అందుకే ఇష్టం వచ్చినట్లు తిరిగాను, సీరియస్గా భక్తిని తీసుకోలేదని ప్రభువుకు మాటిచ్చి ఈ రోజు నుంచి ప్రభువా, ఈ రోజు నుంచి అంటే ఈ క్షణం నుంచే నీ కోసం పవిత్రంగా జీవిస్తాను. నా భాషని మార్చు ప్రభువా, నా కోపతాపాలు మార్చు ప్రభువా, నా భావోద్రేకాలు అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ అవి కూడా కంట్రోల్లో ఉండి నిన్ను నేను మహింపరచాలి. నేను కూడా నీకు ఉపయోగపడాలి ప్రభువా. నేను కూడా నీ కోసం బలమైన సాక్షిగా అనేకులకి నీ సత్యం బోధించాలి. రక్షణలోకి నీ చిత్తమైతే నన్ను వాడుకొని వారిని రక్షణలోకి నడిపించండి. కానీ నేను మాత్రం నీకు సాక్షిగా, భక్తి అంటే నీ సత్యాన్ని లోకానికి బోధించడమే. విత్ భక్తితో అంటే మారిన జీవితంతో దేవుని యొక్క సత్యాన్ని లోకానికి, లోకంలో ఆయన నెరగని వాళ్ళకి బోధించడమే. ఇలా ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ తండ్రి, మహాదేవ, నీకు వందనాలు. నా ముందున్న ఈ ప్రియులందరూ ప్రభువా ఎంతో ఆసక్తిగా, ఇంత సమయం అయిపోయింది, ఎంతో అలసిపోయారు, కానీ నీ మాటలు ఆలకించడానికి నీవే వారి హృదయాల్లో కార్యం చేశావు. ఈ స్థలంలో ఉన్న యవ్వన బిడ్డలు, చిన్న బిడ్డలు, మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, పెద్దలు, దయచేసి ప్రభువా ఈ స్థలంలో ఉన్న సేవకులు నీ కొరకు ఇంకా ఫలించినట్లు నాయనా మీకు మీ మనసు కలిగి మిమ్మల్ని సంతోష పెట్టాలి. ఏ విషయంలో మీకు ఆయాసం కలిగించకుండా ప్రభువా మేము చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉండాలి. ఇదిగో ప్రభువా ఆ 4వ ఆజ్ఞ అసలు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రతి కుటుంబం నీ సేవ చేసిన వాళ్ళే. 6 రోజులు పని చేస్తూ ఆ పనిపాట్లలో ఎవరెవరిని కలుస్తారో అనేక రకాల సందర్భాల్లో ఇదిగో నీ గూర్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. నీ గూర్చి మాట్లాడిన వారు నీవే సృష్టికర్తవని, ఆ బంధకాల నుంచి ఈజిప్టు లాంటి దేశం నుంచి విమోచించిన దేవుడు మీ దేవుడా? అయితే మీరు ఆయన ఏం అడిగినా మీరు చేసేవచ్చు, ఏం అడిగినా మీరు చేసేవచ్చు. ప్రాణం ఏమంటే ఇచ్చేసినా కూడా ఎక్కువేం కాదు. ఎందుకంటే అంత గొప్ప బలమైన బంధకాల నుంచి ఎంత గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని విమోచించాడంటే ఆ దేవుని కోసం మీరు ఏమిచ్చినా తక్కువే. చేయండి అని ఇతరులు కూడా ఒప్పుకొని ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఆ రోజుల్లోనే ఈ 4వ ఆజ్ఞతోనే ఎంతో మంది దేవుడైన యెహోవా యొద్దకు చేరుకున్నారు. అన్యజనాంగం, అన్యజనులు. ఇది నిజం. యెహోవా యొద్ద నుంచి నేను పారిపోతున్నా అని యోనా చెప్పగానే ఒక్కొక్కడికి భయం కలిగిందంటే అప్పటికే దేవుడైన యెహోవా ఎవరో వాళ్ళు విన్నారు. యోనా గ్రంథంలో ఇలాగా ఇశ్రాయేలీయులకి ఈ ఆజ్ఞ ఇచ్చి ఎంతో మంది అన్య జనాంగానికి ఆ దేవుడైన యెహోవా ఎవరో, ఆయనే సృష్టికర్తని, విమోచనకర్త, రక్షణకర్తని అనేక రకాలుగా చరిత్రలో తెలియజేసుకున్నాడు. వాటికి మనకి రికార్డ్ లేదు బైబిల్లో. కాకపోతే ఆయన ప్లాన్ ఇదే, కాన్సెప్ట్ ఇదే. అరే అప్పుడు ఏది క్రీస్తు పూర్వం ఉన్న వాళ్ళకే వాళ్ళ రాజ్యాంగం ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞే ఎవెంజలిస్టిక్ కాన్సెప్ట్ అయితే మరి క్రైస్తవులకి ఇంకా ఎంత సీరియస్గా ఉండాలండి కమిట్మెంట్. ఏ చర్చ్ అయితే మీ ఎవెంజలిజాన్ని ప్రోత్సహించదో, ఛాలెంజ్ చేయదో అది నిజానికి చర్చ్ అనబడదు. సారీ నేను ఈ మాట అన్నందుకు. ఎంతోమంది సేవకులు చెప్పారు కదా, ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గర నుంచి, సాక్ష్యం ఇవ్వని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు. సాక్ష్యం ఇవ్వని క్రైస్తవుడు చచ్చిన క్రైస్తవుడు. మీ భక్తి, ఆయన గూర్చిన సత్యం మీ నోట ఉంది. ఆ మాటకు తగిన జీవిత విధానంతో, ఆ మార్పులతో అనేక మందికి మనం బోధించి సేవ చేయనట్లు ఈ స్థలంలో నిర్ణయం తీసుకుంటున్న ప్రతి వ్యక్తిని బలపరిచి ఆశీర్వదించి మా కుటుంబాలు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది నీ మహిమ రాజ్యంలో ఉండినట్లు మమ్మల్ని ఆశీర్వదించమని, ఈ పరిచర్యను, ఈ స్థలంలో ఉన్న సేవకుల కుటుంబాన్ని మరెక్కువగా ప్రభువా నీ శక్తితో, నీ ఆత్మ శక్తితో గొప్ప కార్యాలు ఈ పరిచర్యలో జరిగించమని, ఫలభరితంగా, పవర్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, యూస్ఫుల్గా ఈ మినిస్ట్రీని నీ మహిమ కొరకు ఉంచమని
మా ప్రార్థన ఆలకించగలిగే ఒకే ఒక్క నామమైన యేసుక్రీస్తు ప్రభు పేరట మీకే వేడుకొని అడిగిన వాటన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనకి, మన కుటుంబాలకు, ఈ సంఘానికి తోడుగా ఉంచి తన చిత్తమంతా నెరవేర్చుకొని ఎప్పటికీ ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనుగాక. ఆమేన్. ఆమేన్.